అందరికీ శనార్థులు. వినాయక చవితి నడుస్తుంది. నవరాత్రులు అలా హైదరాబాద్లో మస్తు వినాయకులను పెడతారు. అంటే మంచి మంచి వినాయకులు ఉంటారు అని అడిగితే అటు కోటి మళ్ళా బేగం బజార్ అటు దిక్కుని మంచిగుంటే చంద్రబాబు మన ఊళ్ళల్లో పెట్టని లాగా వాళ్ళు పెడతారు. పెద్ద పెద్ద వినాయకులే కాదు, మంచి మంచి ఆలోచనలతోటి పెడతారు అని చెప్పిండ్రు. అంటే సరే చూద్దాం పాని మెల్లగా వెళ్ళిన కోటికాడికి వచ్చిన ఆడ గోకుల చాట్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ గల్లీ లోపలికి వస్తే ఇక్కడ ఒక మంచి వినాయకుడు పోయి చూసిరాపోవే అంటే లోపలికి వచ్చిన పొదుంపాండి గోకుల చాటోళ్ళ వినాయకుడు అంట. గోకుల్ రైల్వేస్ అని రాసిండ్రీడా, రైల్వేస్ అని రాసి ఉన్నది కానీ వినాయకుడినే పెట్టిండ్రు. గోకుల్ రైల్వేస్ అని ఉంది, దాని లోపలికి రాగానే గోనా అంటే పెద్ద రైలు ఆగింది. రైలు ఆగినట్టే పెట్టిండ్రు, మంచిగా పెట్టిండ్రు. ఇవి బాగున్నది. యువతల బాంధుకి ఏమో రాసిండ్రు. రైలు మీద రాస్తారు కదా సీట్ కన్ఫర్మేషన్ చాట్ అంట. 1A 1B 2A 2B ఇవన్నీ పేర్లు రాసిండ్రు. స్టేటస్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ విత్ గోకుల్ రైల్వేస్ అని రాసిండ్రు. ఒకనే కింద కూడా డైలీ షెడ్యూల్ ప్లాన్ అంట. సాటర్డే గ్రాండ్ ఓపెనింగు, గణేష్జీ ఆగమను, మళ్ళీ రెండో రోజు మహాపూజ, మూడో రోజు ట్రెడిషనల్ థీమ్ అంట, నాలుగో రోజు ఈరోజు స్టోరీస్ ఆఫ్ బాలగణేష, ఐదో రోజు గణపతిక వారు. గణపతిక వారు అంటే బుధారం గదే గణపతిక వారు. తర్వాత భక్తి ఆఫ్ గణేష అంట, బర్త్ స్టోరీస్ ఆఫ్ గణేష, అటెన్క కలశ్ యాత్ర అండ్ భజను, మహాప్రసాద్, మహాపూజ, టైమ్ టు సే మిస్ యూ బప్ప, గ్రాండ్ విసర్జన్. ఓయమ్మ మొదటి రోజు కాడికెంచి గణేష్జీ ఆగమన్ కాడికెంచి షురు చేసి గ్రాండ్ విసర్జన అంటే ఏం లేదు, ఆడ నిమజ్జనం చేస్తారు కదా ఆడదాకా అన్ని లెక్కతో రాసి పెట్టిండ్రు. అన్నీ కాన్సెప్ట్ బై గోకుల్ అంట, సెటప్ బై దేవి ఈవెంట్స్, పర్పస్ సెలబ్రేషను. మంచిగున్నది ముచ్చట, వీళ్ళ ముచ్చట బాగున్నది చూడండి. నడువుండి ఇక మెల్లగా లోపలికి పోదాముండి. మీద కీప్ కాము దర్శనం అని ఉంది. గోకుల్ రైల్వేస్ ఎంట్రీ అగనే టికెట్ కౌంటర్ ఉన్నది. ఇడా గోకుల్ రైల్వేస్ అని ఉన్నది, టికెట్ కౌంటర్ ఉన్నది. పిల్ల మంచిగా టికెట్లు ఇవ్వనికి రెడీగా అన్నట్టుగా ఉన్నది, బాగుంది. అగో టీసీ ఉన్నాడు, మంచిగా నల్లకోట వేసుకొని టీసీ ఉన్నాడు. ఓ ఏమనే రైల్వే స్టేషన్లో ఛాయలు అమ్ముతారు కదా, అగో ఛాయలు పెట్టుకొని పిల్లగాడు మంచిగా రెడీగా ఉన్నాడు. చాయ్ 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 అనుకుంటే 5 రూపాయలు ఉండే ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు 10, 15, 20 కాడికి పోయింది అమ్మ చాయ్ ధర. గోకుల్ ఎక్స్ప్రెస్ బండి కదిలింది అమ్మ. టికెట్ తీసుకున్న వాళ్ళు తీసుకోడానికెంచి బయటికి వెళ్ళి మంచిగా ట్రైన్ ఎక్కి చాయ్ దాక్కుంటూ పోవాలన్నట్టుగా నిమ్మలంగా పెట్టిండ్రు. అన్ని పట్టాలు వేసిండ్రు, బాగా మంచిగా పట్టాలు గిట్ల వేసిండ్రు చూడండి. పోత పోత రైళ్ళ కూర్చొని గణేష్ మహారాజుని తలుచుకుంటా, గణేష్ మహారాజుని చూసుకుంటా పోనీకి మంచిగా అందంగా తయారు చేసిన గణేశుడిని తెచ్చిపెట్టిండ్రు వీళ్ళు. గోకుల్ చాటోళ్ళ గణేశుడు ముద్దుగున్నాడు, మంచిగా లైట్లు బీట్లు అంత మంచిగా జోరుదారుగా పెట్టిండ్రు. ఓ ఏమని గణేశుడు ఏమున్నాడు, మళ్ళా మూషిక వాహనుడు కనబడలేదు అనుకున్నారా? ఇగో ఈయనను పక్కకు పెట్టిండ్రు ఇటు బందుకు. మంచిగా రైలు బండి ఎక్కి పోకుండా పోకుండా గణేష్ మహారాజుని చూసుకోండి అని ఇగో ఎంత అందంగా తయారు చేసి పెట్టిండ్రు. చూసినారు స్వామిని, మంచిగా ఉన్నాడు అమ్మ. వజ్ర వైడూర్యాలతోటి నగలు నాణ్యాలు వేసుకొని ఉంటారు కదా సాములు అందరు దేవుళ్ళంతా. అగో అట్లా మంచిగా వజ్రాలు, పచ్చలు, కెంపులు ఇవన్నీ వేసుకొని స్వామి మంచిగా తయారై ఉన్నాడు. గోకుల్ చాటోళ్ళ వినాయకుడినే చేతులకు లడ్డు గిట్లున్నది స్వామికి, చేతుల లడ్డు ఉన్నది. పక్క బందుకు మంచిగా లైట్లు పెట్టిండ్రు, ఓంలు త్రిశూరాలు అన్నీ పెట్టిండ్రు చూడండి. సియారాం సియారాం అని రాసిండ్రు, హనుమతే నమః అని రాసిండ్రు. మంచిగా పిల్లలందరికీ ఇట్లా భక్తి నేర్పుడే కాకుండా మన సంస్కృతి కూడా నేర్పిస్తున్నారు. వాళ్ళ పిల్లలదే అనుకుంటా ఇదంతా తయారు చేసుడు పిల్లల కోసం చేసిండ్రేమో. యువతల బందుకు చూడండి ఒక్కపారి, కింద పట్టాలని చూస్తున్నారా ట్రైన్ రానికే. ఇక యువతల బందుకు మూషిక వాహనుడు ఉన్నాడు ఇటు, ఆయనకి ఇట్లా పెట్టిండ్రు. వెనకకెంచి ఇక ట్రైన్ దిగి పోయేటోళ్ళకి అందరి కోసము ఆటోలు, మళ్ళీ యువతల బందుకు ట్యాక్సీ సర్వీసు అంత రాసి పెట్టిండ్రు. పాపం ఇగో మోసేటోళ్ళు కూలీలు ఉంటారు కదా, ఓ కూలి ఉన్నాడు, ఆడికెంచి మనిషి వస్తున్నాడు, ఆటో తయారున్నది, పిల్ల తయారున్నది, సంచి పట్టుకొని పోతున్నారు ఎవరో ఇద్దరిడికి. గణపతి
गणपैया आ गया मोरिया 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 मुझका वाहना आ गया गम गम गणेशाय गाड़ी में आ गया नवरात्रि పూజలందుకో గణపయ్య మన్నించి కరుణించి సల్లంగా చూడయ్యా విఘ్నాలు తొలగించు ఓ గణపయ్య బాగున్నావా అమ్మ? ఏం పేరు? नाम क्या है? दानवी దానివి తెలుగు వచ్చా? తెలుగు नहीं హిందీ हाँ హిందీ దానివి ఇప్పుడు ప్రసాదం कौन बनाते? प्रसाद भी हम ही बनाते हैं हाँ पूरा हमारे वेयर हाउस में प्रसाद बनता है पूरा इधर चंदा क्या लेते इतना बड़ा बनाए? नहीं चंदा किसी से भी नहीं लेते ये हमारा खुद का पर्सनल होता है पूरा फैमिली का कितने मेंबर्स है फैमिली में? हमारे फैमिली में अराउंड 30 मेंबर्स है जॉइंट फैमिली है पूरी हमारी हाँ पूरा 30 मेंबर्स मिल के हाँ पूरे 1 मंथ पहले ही पूरे बैठते हैं हाँ। एक साथ पूरे सबके साथ ओपिनियन लेके पूरा डिसाइड होता है कि कौन सा थीम बैठना चाहिए हाँ रेलवे स्टेशन थीम कौन बोले भाई आपको? एक्चुअल में क्या है आजकल पब्लिक क्या है अपना टाइम बचाने के लिए फ्लाइट्स का इस्तेमाल ज़्यादा कर रही है तो फ्लाइट्स के टिकट्स में ज़्यादा हाइप हो रहा है हाँ। और रेलवेज को ज़्यादा प्रेफर कर रहा नहीं है हाँ तो इंडियन रेलवेज को आगे बढ़ाने के लिए पब्लिक के लिए ये मैसेज है कि ज़्यादा रेलवेज यूज़ करो उसमें क्या सोशल गैदरिंग ज़्यादा होगी लोगों को हाँ तो क्या आजकल लोग है ना फ्लाइट में जाते हैं अपने पर्सनल हो जाते हैं कोई किसी को जानता नहीं है पहचानता नहीं है रेलवेज में जाएंगे तो 4 लोगों से बात भी बात होगी होता। और ज़्यादातर रेलवेज को ज़्यादा प्रमोट करने से है ना अपने ही लोगों को है ना एम्प्लॉयमेंट ज़्यादा मिलेगा ना ఈ ఆలోచన నేను చెయ్యలేదు అమ్మ మన మనుషులకి ఎక్కువ ఉద్యోగాలు అవి ఇవి అన్నీ వస్తాయి కదా మనమే రైళ్ళలో పోవాలని అనేది మనమే చెప్పాలి ఎవరి వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకొని పోతే ఓ టికెట్ల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి బాగా మనం అందరం కలిసి రైల్వేని ఎక్కువ ప్రచారం చేయాలని చెప్తుండే అన్న అన్న ये बनाने के लिए कितना हुआ पैसा? अभी तक तो कोई एस्टिमेशन नहीं है वो सब उनके हाथ में है हाँ जितना उनको लगेगा वो उतना दे देंगे बस उतना ही है इसमें पैसा नहीं देखा जाता है पब्लिक के लिए एक नया कॉन्सेप्ट देखा जाता है एक नया मैसेज जाना चाहिए लास्ट ईयर हमने बिठाया था विलेज कॉन्सेप्ट उसके पहले सेव ट्रीज सेव अर्थ करके जंगल का कॉन्सेप्ट बिठाया था एवरी ईयर एक नया ऐसा कॉन्सेप्ट आता है जिससे कि पब्लिक को है ना एक नया चीज़ के बारे में पता चले अपने इंडियन रूट्स के बारे में पता चले क्योंकि आजकल के बच्चे तो विलेज में क्या होता है क्या कुछ जानते नहीं है मोबाइल चाहिए सबको इसलिए लास्ट टाइम मैंने विलेज थीम पूरा बिठाए थे ताकि पब्लिक को पता होना चाहिए పోయినకితకు విలేజ్ కాన్సెప్ట్ తోటి చేసిందట పిల్లలందరికీ ఊరంటే ఎట్లుండాలో తెలియాలి కదా మరి అంటున్నాడు అట్లనే అంతకుముందు సంవత్సరము సేవ్ ట్రీస్ అని చేసిందట అంటే చెట్లను బచాయించుడు అనమాట అన్న ఐడియా కిస్కా आइडिया पूरे फैमिली का ही होता है लेडीज का ज्यादा होता है जेंट्स का ज्यादा होता है? सब इक्वली होता है ज़्यादातर लेडीज़ इन्वॉल्व होते हैं इसके अंदर हमारे घर हाँ जेंट्स क्या है शॉप पे भी रहते हैं यहाँ पे भी देखना दोनों जगह देखना पड़ता है मेन यहाँ का पूरा जितना भी कॉन्सेप्ट वाइज है पूरा लेडीज़ के हाथ में होता है हमारे लेडीज़ ही मेन है यहाँ पे लेडीज़ की ही चलती है हमारे फैमिली की ఆడవిల్లదే నడుస్తుంది మొత్తం ఇక్కడ పండుగ కాడ అని చెప్తున్నా అన్న बाहर वो चाट निकाले ना पूरा ये क्या क्या रहना हर दिन क्या क्या कर रहे वो सब कुछ लगा है ना वो चाट हाँ में। वो होने वाला है आज आरती का है हाँ वो पूरा लेडीज़ के माइंड के कॉन्सेप्ट के हिसाब से चला है वो 7 बजे होते हाँ 7 o'clock 7:30 के आसपास होगा మొత్తం 7 గంటలకు అదంతా కూడా షురు అవుతుందంట 7 గంటలకు ఆడపిల్లలు అందరూ వచ్చి చేసుకుంటారు ఇక్కడ పూజ మొత్తం మేము అందరము ఉమ్మడి కుటుంబం వాళ్ళము మా ఇంట్లో ఆడపిల్లలదే నడుస్తుంది ఈ పండుగలు ఇవన్నీ చేయాలంటే ఆడపిల్లలే చేయాలంటే అన్న आपका नाम क्या है? अंकित विजयवर्गी అంకిత్ విజయవర్గి గోకుల్ చాట్ गोकुल चाट అంకిత్ విజయవర్గి అంటే ఈ అన్న పేరు గోకుల్ చాట్ వాళ్ళు ఇటుదిక్కు చూడండి అమ్మ ముద్దుగా గోకుల్ రేల ఆహారాన్ని పెట్టిండ్రు ఇక్కడ అన్ని పొరలు కొనుక్కోనికే మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింకులు నీళ్ళు కుర్కురేలు బింగోలు అన్నీ పెట్టిండ్రు మళ్ళీ వాటికి ధరలు గిట్ల వేసిండ్రు అటు పక్కకి ఇటు పక్కకు ఇగో సంటోడు అక్కడ వచ్చి కొంటున్నాడు కూడా బాగున్నాయి కదా నడవండి ఒకసారి గణేష్ మహారాజ్కి జై అనుకొని స్వామికి దండం పెట్టుకొని ఇంకొక వినాయకుని చూద్దాం పండి స్వామి చల్లగా చూడు మమ్మల్ని అందరినీ చూడు చల్లగా చూడు మా తెలంగాణ పబ్లిక్ని అందరినీ ఇట్లా చల్లగా చూడు స్వామి పోయేస్తా నడవండి ఇంకొక వినాయకుని కాడికి పోదాం గణ 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 గణపయ్యా
ఘనమైన పూజలే నీకయ్యా డమ 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 తరువయ్యా ఏటేటా తొలి పూజలు నీకయ్యా నీకయ్యా మోరియా 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 మా బొజ్జ గణపయ్యా గయా మోరియా 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 మూషిక వాహన గయా మోరియా 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 మా బొజ్జ గణపయ్యా గయా మోరియా 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 మూషిక వాహన గయా జై బోలో గణేశ బోలో గణేశ జై బోలో గణేశ బోలో గణేశ పచ్చ పందిల్లే వేసాము నీకయ్యా పుష్పం పత్రము చేసాము సిద్ధము చిట్టి ఎలుకపై రావయ్యా సిన్నగా లడ్డు ఉండ్రాళ్ళు ఆరగించవా నీ పాదం మోపి మా బాధలు తెచ్చి చల్లంగా చూడవయ్యా ఓ గణనాథ నవరాత్రులు ఇంకా ఇంటి పట్టే ఉండం నిన్నే తలుచుకుంటూ నీ వెంట ఉంటాము మోరియా 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 మా బొజ్జ గణపయ్యా గయా మోరియా 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 మూషిక వాహన గయా గోకుల చాటల వినాయకుడు కాడికించి బయటకు వస్తే పేద వినాయకుడు మండపం వేసినది చూడండి. పేద రాజభవనం వాళ్ళు ఉన్నది. అది ఎంత పెద్దగా ఉన్నదా అంటే వెనకట రాజభవనాలు అన్నీ ఇట్లనే మీద ఒక్క అంతస్తు మీద ఒక్క అంతస్తు ఒక్క అంతస్తు మీద ఒక్క అంతస్తు ఇట్లా మస్తు పెద్దగా ఉంటుండేనంట. ఓ ఏమో చూస్తామండి ఎంత పెద్దగా ఉన్నది ఇది భవనము. భవంతి లెవెల్ ఉంటారా అని చూద్దామని వస్తే భవంతి కాడ ఒక పెద్ద పోటవ పెట్టిండ్రు. రాముల వారు సీతమ్మ లవకుశులను ఎత్తుకొని ముద్దుగా కూర్చున్నారు. అటు బందుకు శివుడు ఇటు బందుకు బ్రహ్మదేవుడు. ఈ కిందనేమో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు. లక్ష్మణుడు మరి భరతుడా లక్ష్మణుడు శత్రుఘ్నుడు నాకు ఎరకలేదు కానీ ఎందుకంటే నేను ఇవ్వాలనుకున్నాం బట్ట. ఇక్కడ దిక్కు వశిష్ఠ మహాముని వాళ్ళకి ఏమి ఉన్నా వాళ్ళ ఇంట్లో పూజలు ఏం జరిగినా ఏం దావతులైనా ఆయన్నే ఉంటాడు కాబట్టి ఆయన బొమ్మ ఉన్నది. ఆడికేంచి మెల్లగా లోపలికి వస్తుంటే మంచిగా ఉన్నదో అమ్మ పెద్ద భవంతిలకు పోతుంటే పెద్ద పెద్ద స్తంభాలు గింబాలు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి. లోపలికి పోదాం వినాయకులను చూడడానికి. లోపలికి భవంతులకు రాగానే మంచిగా రాజమందిరం ఎట్లుంటుంది రాజసభల పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు కదా. అగో వెనక మామూలు పబ్లిక్ మనసుంటి పబ్లిక్ ముందటనేమో మంత్రులు గింత్రులు అందరు కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ ఏమో చూస్తున్నట్టు గిట్లా కనబడుతున్నది మంచిగా అనిపిస్తున్నది. చూసిన అరలో ఇక ఈమె పువ్వులు పెట్టుకున్నామే నావలేనే ఉన్నది. అప్పట్లో కూడా ఉన్నారు నాసుంటోళ్ళు మామూలు మనసుంటి పబ్లిక్ అంతా వెనకకున్నారు. ముందు రాజమందిరంలో కూర్చున్న వాళ్ళు అందరు పెద్ద పెద్దోళ్ళు మంత్రులు గింత్రులు అంతా కూర్చున్నారు అక్కడ. యువతల బంధుకు చూస్తే ధర్తిమా అని రాసి ఉన్నది. ఈడ ధర్తిమా అంటే భూదేవే కదా. ధర్తిమా అని రాసినది భూదేవి దండం పెట్టుకుంటే ఇలా పడ్డది మంచిగా. దీన్ని వీళ్ళందరినీ చూస్తుంటే నాకు రామాయణంలో ఒక ఘట్టం యాదికి వచ్చింది. అది ఏంటంటే అశ్వమేధ యాగంలో పెద్ద తెల్ల గుర్రాన్ని అశ్వమేధ యాగంకి తీసుకొని యాగం చేసి ఈడుస్తారు. ఈడిచినాక ఏమవుతుంది ఆ గుర్రం ఎంత దూరం పోతే అంత దూరం రాజుది మొత్తం రాజ్యం అని అట్లా తీసుకుంటారు. ఇక గుర్రం పోయినంత దూరం ఆ రాజు ఎంత దూరం ఆ గుర్రం పోతే అంత దూరం ఆ రాజ్యం అంతా రాజు ఆక్రమించుకున్నది అని ఒక ఇదనమాట. దాన్ని ఎవరు ఆపితే వాళ్ళతోటి యుద్ధం చేసుడు ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుడు ఇది చేస్తారు అశ్వమేధ యాగంలో. అందుకని అశ్వమేధ యాగం రామచంద్రుడు చేస్తుంటే అందరు రాజులందరూ వాళ్ళు ఇక సామంతులుగా ఉన్న వాళ్ళందరూ సామంతులుగా ఉన్నారు. బయట వాళ్ళతోటి ఎక్కడ యుద్ధం జరగనే లేదు. లక్ష్మణుడు పోతే ఒక్కడ పోతే చాలు మస్తు నడిచిపోతుంది అనుకుంటారు. ఆటెనక పోంగ 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 ఏమవుతుంది అంటే ఏడనైతే సీతమ్మ వారు ఉండే అరణ్యం ఉంటుందో అరణ్యంలో లవకుశులు పెరుగుతుంటారు. మరి ఆ లవకుశులు ముద్దుగా ఆయన అశ్వం వస్తుంది కదా. అశ్వం అంటే ఏమడది కాదు గుర్రమే. ఆ అశ్వమేధ యాగంలో ఉన్న పెద్ద గుర్రాన్ని చిన్న పిల్లలు వీళ్ళు ముద్దుగా 7-8 ఏళ్ళ పిల్లలు 9 ఏళ్ళ పిల్లలు ఆ పిల్లలు పట్టుకొని ఆపేస్తారు. ఇది ఎవరి గుర్రమా అంటే ఆ గుర్రం మీద రాశి గిట్లుంటుంది. ఇది రామచంద్రుల వారి గుర్రము అశ్వమేధ యాగం సందర్భంగా పంపించిండ్రు అని అట్లా రాసి ఉంటుంది. ఆ గుర్రాన్ని వీళ్ళు ఆపేస్తారు. ఆపేసినాక ఆడ సీతమ్మ వారు కనబడుతుంది రాముల వారికి. ఎందుకంటే ఆ ఊళ్ళో భాగవతులు ఆడుతుంటారు రామాయణం గిట్ల అవన్నీ అట్లా కూడా ఎరక. ఆ సీతమ్మ వారు ఆఖరికి ఇక తండ్రి కొడుకులకు యుద్ధం జరుగుతుంటుంది బాగానే జోరుగా జరుగుతుంటే అప్పుడు సీతమ్మ వారు వస్తుంది. వచ్చి ఆపేస్తుంది. తండ్రితోటి యుద్ధం చేస్తారా మీరు అని ఆపిన కాత
ఇగో అదంతా పెట్టిండ్రు ఇలా మంచిగా అనిపిస్తున్నది చూస్తుంటే. ఎన్ని బొమ్మలు చేసిండ్రు అమ్మ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం అందరి బొమ్మలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ బాటులు ఉన్నారు, హనుమంతుడు ఉన్నాడు, ఇటు బందుకు రామచంద్రుల వారు ఉన్నారు, అందరు ఉన్నారు. మంచిగా అనిపిస్తున్నది. మార్వాడి గణేష్ ఉత్సవ సమితి అని పెట్టిండ్రు కదా, వీళ్ళ వినాయకుడు ఎట్లున్నాడు ఏం కథ అని చూస్తామని వస్తే మొదలు అవన్నీ కనబడ్డాయి, ఇటు బందుకి ఇది కనబడ్డది. మరి ఇప్పుడు వినాయకుని కాడికి పోయి దండ పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంత స్వామిది ఇడికెంచి మళ్ళీ బయలుదేద్దాం పండుగ. స్వామిని చూస్తే కళ్ళు చెక్కు అంటున్నాయి. ఎందుకెరకనా, ఒక్కపారి కాళ్ళ కాడికించి స్వామి తల దాకా చూడుండి కిరీటం దాకా మొత్తం అంత బంగారం వెండి ఇట్లా మంచిగా మీరు వేసుకొని కూర్చున్నారు అంటారు కదా, లక్ష్మీదేవి లెక్క లక్ష్మీ గణపతి లెక్క ఉన్నాడు స్వామి. ఇది మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళది కాబట్టి ఇగో ఈడికెంచి చూడుండి ఇక్కడ మంచిగా హిందీలో రాసి పెట్టిండ్రు, భాగ్యనగర్ కే రాజా సోనే కే దంత్ ఏవ్ చరణ్. అంటే చరణ్ అంటే కాళ్ళే కదా, అంటే బంగారం కాళ్ళు అంట. ఓ ఏమో ఇగో నేను బంగారం కాళ్ళని ముట్టి మీ అందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి చెప్తున్నా. బంగారు కాళ్ళు, ఇది సోనేకా తిలక్ చాందీకే మూషక్, వెండిదంట. ఎలకసామి వెండి, ఎలకసామి కథ నేను చాలాసార్లు ఎప్పుడు చెప్తుంటా కదా, మీ ఇంట్లో ఎప్పుడైనా ఎలకలు సతాయిస్తే ఓ ఎలక రాజా నీకు మా ఇంట్లో ఉన్న చిన్న బిడ్డని ఇస్తాం పెళ్లి చేసుకుందు కానీ ఊకే సతాయించక అంటే గమనుంటాడంట. ఎలక సంపుసుకున్న దాన్ని ఇచ్చి నాకు కట్ట పెడితే దాన్ని నేను చూసుకుందని కావచ్చు. అట్లా మంచిగా వెండి ఎలకసామి మంచిగా దండం పెట్టుకోండి. ఎలకసామికి కూడా లడ్డు ఇచ్చిండ్రు తిననికి మోదకు. అట్లనే స్వామి బంగారు పాదాలు, వెండి గద, మీది పోతే బంగారు కంకణాలు చేతులకు ఎంత చక్కదనం ఉన్నాయి చూడండి. బంగారు కంకణాలు, చేతుల చక్రము, ఇటు దిక్కు. దీన్ని ఈ పెద్ద కత్తిని ఏమంటారన్నా, బాల అంటారా? దీన్ని బాల అంటారంట. ఇది కూడా బంగారమే. స్వామి తిలకం చూడండి ఒక్కసారి, త్రిశూలం లెక్క ఉన్న తిలకము, ఇది కూడా బంగారు తిలకము. ఇక్కడ రాసున్నది చూడండి, సోనేకా తిలక్ అని రాసున్నది. స్వామి దంతాలు కూడా బంగారమే. మొత్తము మార్వాడోళ్ళది కాబట్టి బంగారంతో నింపి పెట్టేసిండ్రు స్వామిని. మంచిగా స్వామి పాదాలకు దండం పెట్టుకొని నిమ్మలంగా అవతల బందుకు సాగుదాము. ఇంత మంచి మంచి అందమైన మూర్తులను చూసినాక ఇడికెంచి గదల బుద్ధే అయితే లేదు కానీ మస్తు వినాయకులను చూద్దామని బయటికి వెళ్ళిన 2 కాడనే కూర్చున్నవా చంద్రవా చూడవా అన్నీ అని అడుగుతారు. మళ్ళీ నన్ను నువ్వు చూడాలి మాకు చూపెట్టాలని అని చెప్పిండ్రు నిన్ననే పబ్లిక్ అందరు, అందుకనే వచ్చిన. స్వామి పోయేస్తా, బంగారం వాళ్ళు ఉన్నావు మంచిగా. ఈ సాములందరూ ఏం చేస్తారు తెలుసా, మంచిగా ఎవరైనా మొక్కుకుంటారు కదా, వాళ్ళ మొక్కు తీరుస్తారు. మొక్కు తీర్చిండ్రు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేపిస్తారు. అట్లా చేపించిన వస్తువులు కొన్ని ఉంటే కమిటీ వాళ్ళు అందరు కలిసి చేపిస్తారు కదా, స్వామికి ఇది చేపిస్తాం అది చేపిస్తామని. అట్లా చేసిన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఏదేమైనా మూర్తి మాత్రం మంచిగా ఉన్నది. నడుండి అవతల పోదాం. మంచిగా స్వామిని చూసి అవతలకు పోదామంటే ఈ అన్నోళ్ళు అందరు కనబడ్డారు. మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు. అన్న బాగున్నారా? దేవుడి దయ ఉండాలి అందరి మీద, మన దయ ఏమున్నది, భగవంతుడు మంచిగా చూస్తే అంత మంచిగా. అన్న ఈ నెలకించి పెడుతున్నారు మీరు? 96th ఇయర్ ఉంది మేడం. ఇది మేము 7th జనరేషన్ ఉన్నాం మేము. ఇంకా 8th జనరేషన్ 9th జనరేషన్ కూడా రెడీ ఉన్నారు మాతో ఓవర్టేక్ చేయడానికి. కానీ మేమైతే 100 years కంప్లీట్ చేసాం, దాని తర్వాత ఇస్తాం వాళ్ళకి, పిల్లలకి ఇస్తారు. 100 years మేము చేసి అటెనక పిల్లల చేతిలో పెడతామా అని చెప్తున్నారు. అన్న ఈ బంగారు నగలన్నీ ఎవరు చేయించారు మేడం? మాది సింగిల్ పెన్ని కూడా లేదు దీంట్లో. అందరు ఏమైనా అక్కడ దేవుడి దగ్గర ఏమైనా वहाँ जिसकी मन्नत पूरी होना मैडम उनके तरफ से, इसमें हमारा 1 सिंगल रुपया भी नहीं है मैडम. हमारा అసోసియేషన్ ఒక సింగిల్ పైసా లేదు. అసోసియేషన్ వాళ్ళది ఒక పైసా గిట్లా లేదంట. మొత్తం ఎవరైతే భగవంతుని మొక్కుకొని చేసిపోయినరు ఉంటారో వాళ్ళే మూర్తిని ఎవరైతే మొక్కుకొని పోయినరో వాళ్ళదే ఇదంతా తప్ప మాది ఒక్క రూపాయి గిట్లా లేదని చెప్తున్నారు. లాస్ట్ 8 years నుంచి ఉంది మేడం. ఇది స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ అయితే రుద్రాక్షమాల ఈ ముషక్ రాజ్ వచ్చింది. ఈసారి గోల్డ్ తిలక్ ఉంది. ఇది రుద్రాక్షమాల గిట్లా బంగారమేనా? లేదు, వెండి ఉంది. రుద్రాక్షమాల గిట్లా వెండి ఉంది. తిలక్ అయితే గోల్డ్ ఉంది మేడం. తిలక్ ఈసారి వచ్చింది. తిలకం గిట్లా గోల్డ్. తిలక్ 100% గోల్డ్ ఉంది మేడం. అది
మంచిగా మొక్కుకుంటే అయిన వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి పెడతారు అంతే. చూసినారులా మంచిగా మొక్కుకోండి మీరు ఇట్లా మంచిగా భగవంతుని ముచ్చట్లు అన్నీ చెప్పిండు. ఈ అన్న పేరు ఘనశ్యామ్ అన్న, ఈ అన్న పెద్దన్న పేరేమో శ్రీనివాస్ అన్న. అన్న నమస్తే. Namaste. అన్న ఎట్లా నడుస్తున్నది వినాయక చవితి ఉత్సవము? Right now we are doing best. I can't speak Telugu, so I'll speak in English if it is no problem. నో ప్రాబ్లం అన్న, నువ్వు చెప్పు, మా వాళ్ళకి అందరికీ వస్తుంది పోర్లకు. We all are doing well since from 94 years we have completed. This is the 95th year. So every year we change the concept, and this year we have keep the concept Ma Janki Sita Ramayana Uttar Ramayana theme. Dharti Devi. That Sita Mata goes down in the భూమిలోకి వెళ్ళిపోతుంది, మాత దగ్గరికి వెళ్ళిపోయేది. or every year all these things, the ornaments what we have got, this is not of Sanstha. Over here the devotees, those who come, they have done puja, and the puja, after doing puja they have completed their work and they have donated us. This is not the Sansthas. This year we got tilak, that is of gold, 4 tola gold. 4 తులాల బొట్టు అంట, 4 తులాల బంగారంతో బొట్టు చేయించారు. It's near about 3 lakhs amount. अन्ना ये पूरा बनाने के लिए करने के लिए कितना होगा आप खर्च? खर्चा बोल के ऐसा कुछ भी नहीं मैडम, संस्था की ओर से 32 lakhs का एक्सपेंडिचर होता. दिस इज टोटली AC पंडाल, 30 tons AC inside the pandal. We have kept AC because the devotees, those who come for the show, उनको कुछ तकलीफ नहीं होना, सांस में तकलीफ नहीं आना. That's why we have kept the AC pandal. ఏమో వచ్చి చూసే పబ్లిక్కి ఇట్లా ఏం కష్టం కాకుండా మంచిగా అందరికీ ఏసీ ఉంటే నిమ్మలంగా శ్వాస తీసుకోనికే, ఎందుకంటే ఇది అంత మూసినట్టుగా ఉన్నది కదా, మంచిగా గాలి తీసుకోనికే, గాలి ఇడవనికి మంచిగా ఉంటుంది కాబట్టి ఏసీ పెట్టినామంటారు. 30 టన్నుల ఏసీ మొత్తం లోపల నడుస్తున్నది, పెద్ద షో నడుస్తుంది ఈడ కాబట్టి ఇట్లా మంచిగా చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఈడ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి కాడికెంచి శ్రీనివాస అన్న, ఘనశ్యామ్ అన్న వీళ్ళందరూ పెట్టిన వినాయకుడు నడుండి అవతల బంధు కోదాం. ఇక शास्त्र शस्त्र निपुण लवकुश ने राजा रामचंद्र जी के अश्वमेध यज्ञ का अश्व पकड़ लिया, महाबली हनुमान को बंदी बनाया. ये बात सुनकर युद्ध करने आए स्वयं प्रभु श्री रामचंद्र. महाराज, हम दोनों ने आपके भ्राता सहित सारी सेना को परास्त करके महाबली हनुमान को बंदी बनाया है. सावधान श्री राम, सावधान. रुक जाओ राम, रुक जाओ. नहीं मां, नहीं. शास्त्र और शस्त्र से प्रशिक्षित किया है. मैंने श्री रघुनाथ जी के सिवा किसी और की तन से आराधना नहीं की है. मैं श्री राम जी के सिवा किसी अन्य पुरुष को नहीं जानती. इस धरती पर परीक्षा देते देते मैं थक गई. చూసిండ్రు కదా, రామాయణంలో అశ్వమేధ యాగం ఉంటుంది. ఆ యాగం ఘట్టం అప్పుడే సీతమ్మ వారు భూమాత లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పిన కదా ఇదివరదాకా. అశ్వాన్ని పట్టుకొని వచ్చుడు, లక్ష్మణ మహారాజును ఓడగొట్టుడు. అక్కడ చూసిండ్రా హనుమంతుడిని కట్టేసి గుంజుకొని వస్తారు. గుంజుకొని వచ్చేసరికి ఆయన గుర్తుపడతాడు సీతమ్మను. అగో అట్లా అయినాక రాముల వారు వస్తారు. వచ్చినాక ఇక వీళ్ళందరినీ చూస్తుంది. నా కళ్ళ ముందటనే తండ్రి కొడుకులు కొట్లాడుతుండ్రు అని బాధ అనిపిస్తుంది ఆమెకి. ఆటెనక భూదేవిని పిలుచుకుంటుంది, వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ నేను నీ దగ్గరికి వచ్చేస్తే ఇక నేను చేయాల్సిన పని అయిపోయింది. రామచంద్రుల వారు వచ్చిండ్రు, వాళ్ళ కొడుకులను ఆయన తీసుకొని పోతాడు. నీ బిడ్డను నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అమ్మ అంటే భూమాత వచ్చి బిడ్డను తీసుకొని పోతుంది. ఇది జరిగే కథ. ఇది అయిపోయినాక రాముల వారు లవకుశులను ఇద్దరిని తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ కథను మంచిగా బొమ్మలతోటి చేయించిండ్రు. 12 బొమ్మలు వేసిండ్రు. 12 బొమ్మలతోటి అవి కదులుతుంటే మాట్లాడుతుంటే మంచిగా అనిపించింది. ఒక్కసారి ఇట్లా సీతమ్మ సీతమ్మ అని పిలుస్తున్నారు. అమ్మ మమ్మల్ని విడిచిపెట్టి పోకని పిల్లలు అంటుంటే చేతుల మీద రోమాలని నిక్కబొడుచుకుని అంటారు కదా. ఇప్పటి పోరలు గూజ్ బంప్స్ అంటారు, అట్లా గూజ్ బంప్స్ వస్తున్నాయి. మంచిగా ఉన్నది, చాలా బాగా చేసిండ్రు. నడువుండి ఈ కథ చూసినాం కదా, మళ్ళొక వినాయకుడిని చూద్దాం పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
భక్షక ఉమాసుతం శోక వినాశకారక నమామి విఘ్నేశ్వర ఇంత మంచి వినాయకుని చూసిన తర్వాత ఎవల వినాయకుడు ఏం కొత్త ఎట్లా చేసిండ్రు ఎంత ఖర్చు వచ్చిందని అడుగుదామని వీళ్ళని లేపిన. తమి ఏం పేరు? నా పేరు భరత్ శర్మ. రాజ్ కమల్ బుక్ సెంటర్ ఉంది. ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి మేము చాలా మంచిగా చేస్తున్నాం. నా తమ్ముడు కమల్. ఏదైనా వినాయకుడు గురించి ఏదైనా చేస్తే మేము ఒక్క విషయం కూడా ఆలోచించాం. ఆ వినాయకుడు ఇస్తాడు, అంతా చేస్తాం మేము. ఇప్పుడు ఇది అంత ఎంత ఖర్చు అయిండొచ్చు తమ్మి? ఆ పైసలు చెప్పలేము కానీ అది విఘ్నాయకుడు ఇస్తాడు, మేము చేస్తూనే ఉంటాం. అంటే చెందగింది ఏం తీసుకోరా మరి? ఎవరిది ఏమొద్దు, రావాలి అందరు వచ్చి హ్యాపీగా పోవాలి. ఇప్పుడు ప్రసాదం స్టార్ట్ అవుతుంది, కడుపు నిండి హాయిగా తినిపోవచ్చు, తినేసిపోవచ్చు, హాయిగా పోవచ్చు. ఏం డైలీ ఎవరిది ఏం అవసరం లేదు. ఫోర్ బ్రదర్ 4 సిస్టర్స్ మేము అందరం. 4 బ్రదర్స్ 4 సిస్టర్స్ మేము. మొత్తం ఒకటే కుటుంబం. ఒకటే కుటుంబం మొత్తం. ఎంత మంచి ఆడోళ్ళు ఉన్నారు మీ ఇంట్లో. మా తాట ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక కోడలు 2 కోడలు వచ్చిందంటే కుటుంబం కుల్లా అన్నట్టు కూల్ అయిపోతుంది. కానీ మంచిగా हमारा फैमिली है, पूरा जॉइंट फैमिली है. कुछ भी फंक्शन करे तो सभी साथ में मिलके करते हैं. टुगेदर में सब करते हैं. అమ్మా ఇప్పుడు వీళ్ళందరి పిల్లలందరికీ చేయాలని అంటే అమ్మ కష్టం అవుతుంది, అలసిపోతాము వద్దా అని అనిపించదా మరా? नहीं भगवान के लिए हम कभी नहीं बोलते हैं. భగవాన్ కలిసి ఉంటే వంటలు గింటలు చేసుకొని కష్టం కదా. कुछ भी नहीं होता, सब अंदर కలిసిమెలిసి చేస్తుంది. అన్ని పని అందరూ కలిసిమెలిసి చేస్తుంది. పని పని డివైడ్ అయిపోతుంది. ఎవ్వరు అట్లా ఏముండే, అందరికి పని డివైడెడ్ ఉంది. ఆ పని వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు, చాలా మంచిగా చేసుకుంటారు. మా పిల్లలు కూడా చాలా హుషారు ఉందమ్మా. మా బిడ్డ ఉంది, బిడ్డలు అందరూ చాలా హెల్ప్ చేస్తుంది మాకు. పిల్లలు కూడా ఆదరణ అందరూ చేస్తుంది మాకు. ఇట్లా ఏం కనిపించారు, కష్టమైతే ఏం కనపడదు. ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉండే. యాక్చువల్లీ రేపు రాత్రి మొత్తం 4 o'clock వరకు ఆ త్రిశూల్ మొత్తం రెడీ చేస్తాం. యాక్చువల్లీ ఇవాళ ఎగ్జామ్ ఉండే, ఆయన ఇది మొత్తం రెడీ చేసి మళ్ళీ పొద్దున పోయి MBA ఎగ్జామ్ రాసి తీసుకొని వచ్చినారు. తయారు చేసిందంట ఇదంతా. చాలా మంచిగా చేసినాం అమ్మ. ఆలోచన ఎట్లా వస్తుంది గీత అన్ని చెయ్యాలని? వాళ్ళ అమ్మతోటి వస్తుంది. అమ్మ క్రియేటివ్ మైండ్. అమ్మ క్రియేటివ్ మైండ్. చదువుకుంటున్నావు? MBA చేస్తున్నావు. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఇట్లా రాసి వచ్చింది కానీ ఇవన్నీ తయారు చేసి మాత్రం ఇడవలేదు. మంచిగా ఒక్కసారి స్వామిని చూడండి, గట్టిగా దండం పెట్టుకొని బయలుదేద్దాం ఇడికెంచిగా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మంచిగా మీద లైట్లతోటి డెకరేషన్ చేసిండ్రు. ఒక్కసారి స్వామికి పెట్టిన కిరీటం చూడండి ఎంత అందంగా ఉన్నదో అంటే అంత అందంగా ఉన్నది. ఎప్పుడైనా కూడా ఎక్కువ అలంకారం ఉంటే చాలా బాగుంటుంది. అలంకారం ఎక్కువ చేసిండ్రు. అట్లనే మొత్తము విగ్రహం అంతా ఇట్లా వజ్రాల గణపతి అంటారు కదా, అట్లా వజ్రాలతోటి చేసిన గణపతి మొత్తం వజ్రాలతోటి అలంకారం నడిచింది అనమాట ఆయనకి. ఆ వజ్రాలన్నీ కూడా ఇంకా ఎక్కువ కనబడాలి అంటే వాళ్ళు పెట్టిన చేతి భుజ కిరీటాలు, కంకణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, చేతుల కుంగురాలు ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. అట్లనే ఒకసారి హనుమంతుని చూడండి, హనుమంతుని ఎంటికలు ఎంత ముద్దుగా ఉన్నాయి. మంచిగా ఆడపిల్లలకు కూడా లేవు ఈ పొద్దు రేపు, అంత మంచిగా ఉన్నాయి. స్వామికి స్వామి బొట్టు, స్వామి హారము ఎంత చక్కగా కనబడుతున్నాడు అంటే హనుమంతుడు. జై హనుమాన్ సినిమాని చూసి అంటే వీళ్ళు మంచిగా అనిపించి స్వామి మీద తీసుకొని వస్తే బాగుంటుంది, జ్ఞాపకాన్ని తీసుకొని వచ్చిందంటే ఇట్లా స్వామిని. స్వామి బొట్టు, స్వామి హారము, స్వామికి నడుముకు పెట్టిన బెల్టు, ఇగో స్వామిది గద, స్వామి చేతులకు చూడండి ఉంగరాలు ఎంత చక్కగా ఉన్నాయో. ముద్దుగా అంటే ముద్దుగా ఉన్నాయి. బంగారం వాళ్ళు ఉన్నాయి ఉంగరాలు అని ఇట్లా బంగారు ఉంగరాలే, వజ్రాలతో చేపించిన ఉంగరాలు మంచిగా పెట్టిర్రు, బాగున్నాయి. నడవండి ఒక్కసారి స్వామికి దండం పెట్టుకోండి, ఇక బయలుదేరదాం. ఇంకొక వినాయకుని చూద్దాం పాండి.
వినాయకులను చూసుకుంటే ఇటు బందుకు నడుచుకుంటూ వస్తే కాచిగూడ వస్తుంది. కాచిగూడలో చెప్పాలి బజార్ ఫేమస్ చంద్రవాటి పోతి వంటి పెద్ద వినాయకులు ఉంటారు. చూసినా అంటే వచ్చేసరికి హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఉన్నది. ఇడా చిన్న పెద్ద గణపతిని పెట్టలేరు అమ్మ. మంచిగా 6 చేతులు స్వామి శంఖం మీద నాట్యం ఆడుకుంటున్నాడు. ముద్దుగా ఉన్నాడు స్వామిని చూడండి ఒకసారి. శంఖం మీద ఇలవడి కిందనేమో తామర పువ్వు ఉన్నది. తామర పువ్వు మీద శంఖం ఉన్నది. శంఖం మీద స్వామి ఒక కాలు మీద నిలబడి నాట్యం ఆడుతున్నాడు. ఎంత మంచిగా అనిపిస్తున్నది చూడు. లడ్డు కూడా చేసి పెట్టిండ్రు. ఇప్పుడు పూజకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తీసుకొచ్చిండ్రో మరి ఏందో కానీ లడ్డు పెట్టిండ్రు ఇడా ముద్దుగా. స్వామి చూసినారులో ఒకపరి నన్ను చూడండి. స్వామి 22 అడుగుల స్వామి. మనం ఇంకా శంఖం కాడ కూడా లేము. శంఖం గిట్ల నాకన్నా పెద్దగానే ఉంది. ఆడుకున్నది శంఖం 6 అడుగులు 7 అడుగుల శంఖం ఉన్నది. ఆడికెంచి మీదకి స్వామి. అబ్బో స్వామి పంచ రంగు. స్వామికి మెడలు వేసిన కాండువా ఎంత మంచిగా సెట్ చేసిండ్రో. ఎడకెళ్ళి తీసుకొచ్చిండ్రో విగ్రహం అరుచుకుందామండి. మంచిగా స్వామిని చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. వీళ్ళందరూ హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పిండ్రు కదా అన్నోళ్ళు. ఆ అన్నోళ్ళు వీళ్ళందరూ మంచిగా 22 అడుగుల వినాయకుడిని చేయించుకొని తీసుకొచ్చారు. తమ్మి నీ పేరేంది? పంచాక్షరి. మగ పిల్లగానికి ఆడవిల పేరు పెట్టింది. మా తాత పెట్టిండు అమ్మ. తాత ఆలోచన ఆడవిల పుడుతుంది అనుకున్నాడు కానీ మగ పిల్లగాడు ఇంతగానం మంచిగా పెద్ద విగ్రహం తెచ్చింది. తమ్మి ఏడికెంచి ఇది మనకు ముంబైకి తెప్పించినాం అమ్మ. ముంబైకి సోలాపూర్కి తీసుకొచ్చినాం. సోలాపూర్కి తీసుకొచ్చిండ్రు. తమ్మి ఎంత పడుతుంది విగ్రహం కాడికించి తీసుకొస్తే? మనకు ఈడ హైదరాబాద్ కంటే సస్తా పడుతుంది ఆడ? లేలే అంత ఒకటే పడుతుంది కానీ అది మంచిగా ఉంటుంది. ఫినిషింగ్ ఉంటుంది. ఒకటి ఫినిషింగ్ మంచిగా ఉంటుందా? సోలాపూర్ మొత్తం ముంబై స్టైల్ ఉంటుంది. మొత్తం అది ముంబై స్టైల్ ఉంటుంది. ఎంత పడుతుంది తమ్మి విగ్రహం? 3 లక్షన్నర పడుతుంది మొత్తం. అది ట్రాన్స్పోర్ట్ తోటి. తమ్మి ఇప్పుడు శంఖం మీద వినాయకుడు నాట్యం ఆడుతున్న వినాయకుడు ఇది మీరు చెప్పి ఆర్డర్ చేసి అన్న మాకు ఇస్తుంటే వినాయకుడు కావాలని అడిగిందా? అవును. ఒక నెల ముందు పోయి కూర్చొని చేపించి వచ్చినాం. ఆడ చూసుకొని ఇట్లా మనం అప్పుడే షాపులకు పోయి అట్లా కాదు ఆర్డర్ చేపించినాం. ఆర్డర్ చేసి చెప్పించినాం. అన్న ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ అంతా? మేము ఒక 50 మంది ఉంటాం. 50-100 మంది ఉంటాం. 50-100 మంది. బయట చెందలేనా దోస్తుల చెందలేనా? రూపాయి కూడా తీసుకోము. కోటి కాడికని షురు చేసి నేను ఆడ గోకుల చాటోళ్ళ కాడికని షురు చేసి ఇడదాకా చెంద తీసుకున్న మా అన్నోళ్ళే కనబడతలేరు తమ్మి. చెంద తీసుకో మాకు అవసరం లేదు. అందరు జాబ్లు చేసుకుంటాం. మీ తలాంత వేసుకొని వినాయకుని కూర్చొని అంగరంగ వైభవంగా పూజ చేసుకుంటాము. అలానే 9 రోజుల్లో వినాయకుని మొత్తం నా పేరు రాజు అమ్మ. రాజు. నీ పేరు తమ్మి? రాకేష్. రాకేష్ తమ్మి నువ్వేం చేస్తావు తమ్మి? నేనా ఫైనాన్స్ చేస్తాను. ఫైనాన్స్. నువ్వు తమ్మి? అమ్మ నా పేరు నిలేష్ అమ్మ. నేను బట్టల వ్యాపారం చేస్తాను. నా పేరు రాజశేఖర్ అమ్మ. రాజశేఖర్ మనం పోయిన కిందకి ఏమైనా కలిసినామా? కళ్ళు చూస్తాను చెక్కున మెరుస్తున్నాయి నాకు. ఇక్కడే కలిసినాం. నిన్నే కలిసినట్టు. ఎట్లా అనిపిస్తుంది మరి వినాయకుని పెడితే? ఏం కదా 9 రోజులు ఉంచుతారా? పిల్లలు అన్నారు కాబట్టి 5 రోజులే. 9 రోజులు అమ్మ. 9 రోజులు మంచి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి మంచి ప్రసాదాలు పెట్టి రోజుకు 10,000 మంది పబ్లిక్ వస్తారమ్మా. డైలీ ఒక వెరైటీ ప్రసాదం ఉంటుందమ్మా. మన తాన మైసూర్ బజ్జీ వినాయకుడు మైసూర్ బజ్జీ తింటాడు. ఒక వెరైటీ అన్నమాట. రేపు ఇడ్లీ, ఎల్లుండి జామున్. లడ్డు ఈయననే చేసిండు. లడ్డు మొత్తం అన్ని కొలువేం చేస్తావు తమ్మి? హోటళ్ళకి పని చేస్తాను నేను. హోటల్లో పేరు? నా పేరు మిథున్ తమ్ముడు చేసిన లడ్డు 20 కిలోల లడ్డు ఇప్పుడు మనం చూసినాం. మంచిగా చేసినాం. 25 కిలో. ఇట్లా ఇప్పుడు నీ సొంతంగా చేసిన చేస్తున్నాం. నా ఇంటికాడ చేస్తున్నాం. మొత్తం ఇంటికాడ చేస్తుండే ఇట్లా అంతా ఎవరు నడిపిస్తున్నారు మరి? మొత్తం అందరు ఇట్లా పైసలు మరి ఏడాదంతా అంటే ఇప్పుడు మేము కష్టపడి పని చేస్తాం. నువ్వు కూడా కష్టపడి పని చేస్తేనే అవుతుంది. ఎవరమైనా కష్టం చేసేటోళ్ళమే. అది ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా కానీ ఏడాదంతా కష్టపడి నిమ్మని పైసలు మిలిగించుకోక వినాయకుల కాడ ఖర్చు పెడుతుంటారు అని ఆడపిల్లలు ఇంటికాడ లొలియేయరా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు మొత్తం అందరు ఆడళ్ళు కూడా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉన్నారు. నా భార్య భార్య గిట్ల ఈడనే ఉన్నదంట పిల్ల.
ఏం లేదు అట్లేం లేదు ఇప్పుడు చెప్తే మీ ఇంత నొల్లి పెట్టమంటే మనం మళ్ళీ నొల్లి పెడితే ఇవ్వడం మళ్ళీ ఆయన నువ్వు అంటలోగా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను అంటే దేవుని కాడ ఏమైనా చేసే అక్క నువ్వు పులిగొర్ర రేపు అంటే తీయనా చేస్తా ఎందుకంటే దేవుడు అంటే భయం మోదాదు నీకా మరి ఎవరికైనా భయమే దేవుడు మళ్ళీ మంచిగా చూడాలనుకుంటాం కదా మేము రోజు కావాలంటాం లడ్డు దిగి ఎత్తుకపోదారని లడ్డుకు కావాలంటారు తమ్మికి లడ్డు అంతా ఎప్పుడు వేలమేసుడైనా లేకపోతే పనిచేస్తాం అందరికి పనిచేస్తాం మేము అందరి లెక్క వేలం వేయము మేము పనిచేస్తాం మేము అందరికి నేను బిజినెస్ చేస్తాను అవును నీదేమున్నది ఇంకా ఇప్పుడు నువ్వేం చేసినావు అంటే అందరం కలిసి చేసినాం కాబట్టి నడుస్తున్నది అందరు కలిసి రోజు ఒక 5-6 వేల మంది వస్తారు ప్రసాదంకి ఒక 10,000 మంది దర్శనం చేసుకొని పోతారు అంటే ఇంతగానం ప్రసాదం పంచాలంటే కష్టం కదా తమ్మి మరి కష్టమో ఏదో దేవుని గురించి అదైతే చేయాలి కదా చేయక తప్పది దేవుని గురించి మనం ఏమైనా చేస్తే దేవుడు మనకేమని ఇస్తాడు కదా తీసే రోజు బి రంగరంగ వైభోగంగా తీస్తాం మేము విజయవాడ కళాకారులు మన 2 టస్కర్లు కేరళ బ్యాండ్ ఇవన్నీ పెట్టి తీస్తాం తీసే రోజు ఫస్ట్ ఆగమన్ స్టార్ట్ అయింది ఇక్కడ ఈడ చూసి హైదరాబాద్లో అందరూ స్టార్ట్ చేసారు ఫస్ట్ చెప్పలో గారు ఆగమన్ స్టార్ట్ అయింది అవునా మొదలు ఆగమన్ స్టార్ట్ అయిందే చెప్పల్ బజార్ కాడికి షురు అయిందట మీరు షురు చేసిండ్రు మేమే షురు చేసి ఖతం ఇప్పుడు మామూలుగా ఇంత దోస్తులందరూ కలిసి చేసినా కూడా ఒక 10 అడుగులు 8 అడుగుల విగ్రహం చేయొచ్చు కదా 22 అడుగుల కాడికి ఎందుకు పోయింది మరి అంటే ఆలోచన ఏందని అంటే మేము అనేది గణేశుడు అనేది జర కొద్దిగా పెంచుకుంటూ పోతున్నాం అనమాట మా దగ్గర ఎక్కడ ఎంత స్తోమత ఉన్నదో అంతతోని మేము అనేది గణేశుడిని తెస్తున్నాం గణేషుని స్తోమత గణేష్ విగ్రహం చూస్తే వీళ్ళ స్తోమత ఏందో అర్థమైపోతున్నది దెబ్బకే మళ్ళీ ఏడాది 23-24 అవుతుంది వచ్చి 30 కానీ ఇక దేవుడు మంచిగా ఇస్తున్నాడు స్వామి ఇచ్చినట్టుగా మేము పెంచుకుంటూ పోతున్నాం అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అందరూ కూడా పోయే రోజు కూడా నిమ్మలంగా అందరు పోయి జాగ్రత్తగా రావాలని చంద్రక్క కోరుకుంటుంది అడవిలో మీ అందరు మగపిల్లలు అని ఇంకొక గణపతి కనబడ్డాడు స్వామిని చూడంగానే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇది స్వామి మట్టి గణపతి మొత్తం మట్టితోటే చేసినటువంటి గణపతి మట్టి గణపతిలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది అది ఏమడదంటే చూడండి మొత్తం కుటుంబం అంతా కనబడుతుంది మీద శంకరుడు అటెనక పార్వతి మాత ఆయన కిందనేమో కుమారస్వామి ఉంటాడు కదా ఆ స్వామి ఆయన కింద గణపతి మొత్తం వినాయకుని కుటుంబం అంటున్నారు మీద శంకరుడు పార్వతి కుమారస్వామి కింద గణపతి మొత్తానికి గణపతి 21 గణపతులు ఉన్నారు ఇలా ముఖాలన్నీ 21 ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టినట్టయితే 1 2 3 4 ఇటు 4 ముఖాలు అటు 4 ముఖాలు 8 మళ్ళా మీది వరుసలా ఇటు 3 ముఖాలు అటు 3 ముఖాలు 6 8 6 ఎన్ని అంటే 14 అయినాయి మళ్ళీ మీద 2 2 14 4 8 అయినాయి మళ్ళీ 18 అయింది మీద 18 తోటి అటొకటి ఇటొకటి 20 అయినాయి మధ్యలో ఉన్న గణపతి తోటి 21 ముఖాల పెద్ద గణపతి మట్టి గణపతి ఇది ఎన్ని అడుగులు ఉందో ఒకసారి అర్చుకొని తెలుసుకుంటా యువతల బండ్కి వస్తే గణపతి ముచ్చట్లన్నీ నడుచుకోనికి ఒక పెద్దన్న కనబడ్డాడు అన్న బాగున్నావా బాగున్నామ్మా ఏం పేరు నీ పేరు నా పేరు సాయిబాబా సాయిబాబా అన్న ఇది ఎన్ని అడుగుల విగ్రహము 26 అడుగుల విగ్రహం మీద ఉన్నాయి డెకరేషన్ తోటి ఎన్ని అడుగులు అవుతుంది అన్న మొత్తం 26 అడుగులు మొత్తం అంతగా 26 అడుగులు అన్న ఏడికించి తెప్పించిండ్రు విగ్రహం ఇది కలకత్తా వాళ్ళతో తయారు చేయించింది ఈడనే చేయించింది మనమైతే మామూలుగా విగ్రహాలు తెచ్చుకుంటాం ఆడికెంచో ఇడికెంచో
ఈ విగ్రహం కలకత్తాలతో ఈడనే తయారు చేయించినట్టు అన్నమల్ల నిమజ్జనం పోయేటప్పుడు ఎట్లా ఇలాగే బండి మీద తీసుకుని రథం గుంజినాడు తాడు కట్టి గుంజుకొని వెళ్తాం. ఇప్పుడు ఇది రథం అన్నట్ట రథం రథం మీదనే చేయించారు రథం పయ్యలు ఉన్నాయి పయ్యాలు ఉన్నాయి. స్పెషాలిటీ ఏంటంటే మనం లాక్కొని తీసుకొని వెళ్తాం దీనికి తీసేం అవసరం లేదు దీనికి తస్కర్ అవసరం లేదు మంచిగా బండి మాట్లాడుకొని తీసుకొని పోయే ఖర్చు లేకుండా ముద్దుగా చేయించుకున్నారు ఇట్లా. ఇప్పుడు కలకత్తా కళాకారులు అంటే వాళ్ళు ఎన్ని రోజులు పనిచేసిండ్రన్న? 1 నెల 15 రోజులు పనిచేసిండ్రు. ఎంతమంది వచ్చిండ్రు? దగ్గర 11 మంది 20 మంది ఉంటారు. 11 మంది అయితే వచ్చిండ్రు. నెల 18 రోజులు చేసిండ్రు. నెల మీద 18 అంటే 48 రోజులు 48 రోజులు చేసిండ్రు. అన్న ఎంత ఏమంటారు వాళ్ళకి మరి గిట్టుబాటు అవుతుందా? ఎంత పడ్డది విగ్రహం ధర? విగ్రహంలో 4 లక్షల పైన అవుతుంది. 4 లక్షల పైన. ఇది ఎంతమంది తోట అన్న? ఇది చెందగింది ఏమన్నా ఉంటుందా లేకుంటే అంత బస్సు సహకారంతో చేస్తాము. బస్సు సహకారంతో మొత్తం బస్తాలు అందరు సహకారంతో నడుస్తుంది. అంటే చెప్పల బజారు గణపతి అంటే ఫేమస్ అంటారు కదా. ఖైరతాబాద్ తర్వాత సెకండ్ నంబర్ ఇదే. ఖైరతాబాద్ తర్వాత పొడులా అంటే ఖైరతాబాద్ ఫస్ట్ ప్లేస్, చెప్పల బజార్ సెకండ్ ప్లేస్. ఖైరతాబాద్ తర్వాత మళ్ళా ఎక్కువ ఎత్తున్న గణపతులలో ఇదే రెండోది అంట. నీ పేరు ఏం పెడతారు? ఉపేందర్ యంగ్ మెన్స్ అసోసియేషన్ అన్నారు కదా, ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో? మొత్తం ఇక్కడ బస్సు నివాసులు అందరూ కలిసి అనే ప్రోగ్రామ్ అనేది ప్రతి 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతిరోజు ఈ ప్రసాదం అనేది ఒక్కొక్క వెరైటీతో 1000-1500 మంది వరకు పంచడం జరుగుతుంది. ఎంత వండుతారు మీకు? ఇంతమంది పబ్లిక్ వస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు. రాత్రి 12-1 గంటల వరకు కూడా వస్తూనే ఉంటుంది పబ్లిక్. అప్పటి వరకు ప్రసాదం అనేది పంచడం జరుగుతుంది. పంచనీకి మనుషులను పెట్టినట్టున్నది కదా ఇప్పుడు. అది అనేది అట్లా బస్సు నివాసులే ఇక్కడ సేవలు చేసుకోవడం జరుగుతుంది. బస్సు వాసులు అంత కలిపి సేవ చేస్తారు. ఇది ఖైరతాబాద్ తర్వాత మళ్ళీ అంత పెద్ద వినాయకుడు అంటే హైదరాబాద్లో రెండో వినాయకుడు ఇదే వినాయకుడు. అంత హైట్ ఉండే వినాయకులల్లా అని చెప్తున్నారు. యంగ్ మెన్స్ అసోసియేషన్ చెప్పల బజార్ ఇది. ఇంకో వినాయకుని కాడికి పోదాం పండుగ చూసుకుంటా. ముందుకొచ్చినాక 12 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ అని రాసిండ్రు. గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంట, శ్రీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషను. మొత్తానికి ఈడ మొత్తం పూర్లందరూ ఎవ్వరికి వాళ్ళు గణేష్ని ఏమంటారు మస్తు కాయష్ ఉన్నట్టున్నది. పిల్లలందరూ మస్తు అందంగా చూపెట్టనికే వాళ్ళ వినాయకులను చేస్తున్నారు. అందులో భాగంగా ఇగో ఇదేదో 12 జ్యోతిర్లింగాల వినాయకుడు అని పెట్టిండ్రు. మంచిగా చెప్పాలి బజార్లో దేవుని చూస్తామంటే లోపలికి వస్తే ఇగో మొత్తము మన భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అంటారా. 12 జ్యోతిర్లింగాలను ఒక్కొక్కటి సోమనాథ స్వామి ఒక జ్యోతిర్లింగం సోమనాథు, అటెనక మీదకి పోతే నాగేశ్వరు, ఆ మీదకి పోతే మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు, కేదార్నాథు, కాశీ విశ్వనాథుడు. ఇవన్నీ మీద బందుకుండేటియే మొత్తము. 12 జ్యోతిర్లింగాలలో అటు ఉన్నాయి అన్ని మీద బందుకుండేటి. ఇగో ఇక్కడ రామేశ్వరం అన్నరా మొత్తం కిందికి ఇక తమిళనాడు పోయి కొස්සకు పోతే రామేశ్వరం ఉంటుంది. ఇక ఈ రామేశ్వరం దాటినట్టే సముద్రమే రామేశ్వరము. మల్లికార్జున స్వామి మన శ్రీశైలము, మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నది శ్రీశైలము. ఇగో భీమేశ్వరము, అటెనక వైద్యనాథు స్వామి, మళ్ళీ ఇగో కృష్ణేశ్వర స్వామి వీళ్ళిద్దరు కర్ణాటకలోనే ఉంటాడు అనుకుంటా. ఈ త్రియంబకేశ్వరు కూడా మహారాష్ట్ర ఉంటుందంట. ఇది మంచిగా చూడండి ఒక్కపారి వినాయకుని ఎంత బాగా చేసి పెట్టిండ్రో. శివుడు కొడుకును ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు కదా, అగ వాళ్ళ కొడుకు చూడు. మనం అందరం శివునికి ఎంత భయపడతాము, ఎంత భక్తితోటి కొలుస్తాము. నెత్తిలెక్కి కూర్చున్నాడు పిల్లగాడు. సంటి పిల్లలు అంటే అంతే కదా, వాళ్ళ కొడుకు ఆయనకు ముద్దు. మంచిగా నెత్తిలెక్కి కూర్చొని ఆడుకుంటున్నాడు. స్వామి ఏమో పిల్లగాడు ఆడుకుంటున్నాడు కదా అని ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఇదంతా చాలా ముద్దుగా అనిపించింది. ముందుకు కూడా ఇగో మంచిగా ఉజ్జయిన్లో ఉండేటటువంటి స్వామి శివుడిని బొమ్మ తయారు చేయించి పెట్టిండ్రు. ఇది వచ్చేసి కాన్సెప్ట్ పబ్లిక్కి మొత్తము అందరికీ తెలియాలా ఇది ఏంది, ప్రతి జ్యోతిర్లింగం ఏందనేసి అలా చాలా పబ్లిక్ అవేర్నెస్ లేదు.
అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని ఇట్లా కాన్సెప్ట్లో పెట్టినాం మేము ఇది. ప్లస్ ఇది వచ్చేసి మెయిన్ ఒక లింగం ఇది ఉజ్జయిన్ మహాకాళేశ్వరది స్పెషల్గా ఎక్కువ ఇది మొత్తం ఎక్కువ ఈ విగ్రహం కూడా ఎక్కువ రంగులు వేపించాం అంతేగాని ఎక్కువనే నో మొత్తం ఎకో ఫ్రెండ్లీ ఇది మొత్తం ఎకో ఫ్రెండ్లీ గణేష్ ప్రతి ఇది ఓన్లీ జస్ట్ పర్వతాలు ఒకటే పిఓపి చేపించాం కానీ విగ్రహం మాత్రం ఎకో ఫ్రెండ్లీగానే చేపించాం. ఇదంతా ఈ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ కూడా ఎకో ఫ్రెండ్లీగానే చేపించాం. ఇది మట్టే మొత్తం మట్టే మంచిగా మొత్తం మట్టితోటి చేపించి పెట్టిండ్రంట. ఇప్పుడు ఎంతమంది కలిసి గుడి చేసింది ఇది? ఈ మొత్తం మా అంతా శ్రీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేసి మొత్తం అసోసియేషన్ ఉంది. మొత్తం ఫ్రెండ్స్ చాలా అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రతిదీ ఒక్కొక్కటి డైలీ డే బై డేగా ఇది ఆల్మోస్ట్గా ఒక చాలా రోజుల ముందు నుంచి కాన్సెప్ట్ ప్రిపేర్ చేసి స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వచ్చినాం. అన్నీ మంచిగా ఉంది. ఇట్లా కాన్సెప్ట్ పెడితే అందరికీ తెలుస్తుంది ఇట్లా ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఇండియాలో ఉన్నాయని మనం ఒక కాన్సెప్ట్ పెట్టి ఇండియాలో ఎక్కడెక్కడ ఏమున్నాయని అట్లా పేర్లో పెట్టి ఇక్కడ మనం స్థాపించినాం చెప్పల్ బజార్లో. ఇప్పుడు ఎన్నేళ్ళ నుండి పెడుతున్నారు మీరు వినాయకుల? 16 years నుంచి పెడుతున్నాం మనం. పోయిన సంవత్సరము చంద్రయాన్ 3 పెట్టినాము, లాస్ట్ ఇయర్ చంద్రయాన్ 3 పెట్టినాము, ఈసారి 12 జ్యోతిర్లింగాలు అనేసి పెట్టినాము. 16 సంవత్సరాల నుంచి ఏది పెట్టినా ఒక కళాకారులుగా ఒక మంచి కళాకారుల చేత చేయించబడుతుంది మట్టితోనే. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనదంతా ఇదే చెప్పల్ బజార్. 40 నా పేరు బొల్లబైన పవన్ కుమార్, యాంకర్ యాదవ్ అంటారండి. యాంకర్ యాదవ్ నేను యాంకర్ పవన్ కుమార్ అన్న యాంకర్ అని అంట మంచిగా. నేను కూడా చంద్రబాబు కూడా మ్యూజిక్ ఛానల్ కూడా చాలా అభిమానిస్తా. గణేష్ కాడ మొత్తం అంతా వచ్చేది పోయేది. ఆటో కార్మికుడిని ఒకప్పుడు ఓడలు ఉండే బండ్లు అయిపోయినాయి కొంతమంది దేవుళ్ళ శాపం వల్ల. ఓడలు బండ్లు అయినాయి, కార్లు పోయి ఆటోలు అయినాయి. ఆటోలనే ఉన్నా చెప్పాలి అంతే అంతే. అంతా దేవుడి మీద భారం వేసిన చంద్రక్క. ఎందుకంటే మీరు అన్నది కరెక్టేనండి. ఒకటి ఏమంటున్నానంటే ఒక మంచి పని చేయాలి. జీవితంలో 3 వస్తుంటాయి పోతుంటాయి, పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనీ 3 కీర్తి, జ్ఞానం, విద్య. పోతే తిరిగి రానివి కాలము, యవ్వనము, పరువు. జబ్ తక్ సూరత్ చాంద్రేగా మహాకాల్ గణపతిది సూర్య చంద్రులు ఉన్నంత వరకు కొనియాడబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క మండపం పెట్టిన వారిది. మహాగణపతి ఉత్సవం కాడ పాపం అన్న యాంకరింగ్ చేస్తున్నాడు. ఎవరు ఆలోచన తమ్మి ఏమనుకొని చేసిండ్రు? ఇది యాక్చువల్లీ అందరు కమిటీ మెంబర్స్కి ఆలోచన. ఆల్మోస్ట్ 10-15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ 3 months నుంచి ఆలోచిస్తున్నాము 12 జ్యోతిర్లింగాలు పెట్టాలి. అండ్ మహాకాళేశ్వరం లింగం నేను ఏప్రిల్లో దర్శనం చేసుకున్నా. అక్కడ నుంచే థాట్ వచ్చింది నాకు. మహాకాళేశ్వరంలో దర్శనం చేసుకున్నారు కదా, చేసుకున్నాడంటే ఈ తమ్ముడు ఈ స్వామిని చూసినాక ఆలోచన వచ్చిందంట ఇట్లా చేసుకోవాలి అని. ఖర్చు ఆల్మోస్ట్ 1 lakh అయింది ఇది మొత్తం సెటప్కి. రకరకాల వినాయకులను చూసుకుంటూ పోతుంటే ఇదొక వినాయకుడు 12 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ తోటి పెట్టిన జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగాల నడుమట్ల నాయన నెత్తిలో కూర్చున్న వినాయకుడు ముద్దుగున్నాడు కదా. దండం పెట్టుకోండి, ఇంకొక వినాయకుని కాడుకోదాం. అందరికీ శనార్థులు కోటి చుట్టుముట్టు ఉన్న వినాయకులను చూసుకుంటా ఆడదాకపోయినా కాచిగూడ దాకా. కాచిగూడ చెప్పల బజార్లో బాగానే వినాయకులను చూసిన వాటికేంచి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చి ఇట్లా ఊటను కొట్టుకొని వచ్చినాక ఈ సమయ బజార్ కనబడ్డది. ఈ సమయ బజార్లో పెద్ద వినాయకుడు అగో పెద్ద మండపం వేసిండు. పెద్ద వినాయకుడు ఉన్నాడు ఈ చంద్రబాబులా. అంటే చూస్తామంటాను వచ్చిన మండపం చూడుండు అమ్మయ్య ఎంత మంచిగా ఉన్నదో. బొంబాటు ఉన్నది మండపమే. లోపల ఎట్లున్నదో చూస్తాం. ఇంకా వినాయకుని చూసుకొని దండం పెట్టుకొని పోదాముండి. చాలా మంది పబ్లిక్ వస్తున్నారు పోతున్నారు. ఇంకా లోపలికి మంచిగా మెట్లు వేసిండ్రు. మెట్ల మీద ఇట్లా గడ్డి వేసిండ్రు. ముద్దుగా ఉన్నది మెత్తగా. లోపలికి దేవుని చూసి దండం పెట్టుకుందామా అని వచ్చేసరికి మొత్తము స్వామి ఆడవిళ్ళతోటి సేవ చేయించుకుంటా 8 మంది ఆడవిళ్ళలు ఉన్నారు చూడండి. అమ్మ అటు దిక్కు ఇటు దిక్కు, అటు 4 ఇటు 4. ఒకరు గాలుప పట్టే, ఒకరు అగో బిసనకర్ర పట్టుకున్నారు, ఇంకొకరు పూలు అల్లుతున్నారు, ఇంకొకరు పూలు తీసుకొచ్చిండ్రు. స్వామి మీదంతా ఆడవిళ్ళలను కూర్చోబెట్టిండు మంచిగా మండపం మీద. మండపం కింద వస్తే అంతా కేళ్ళే కూర్చున్నారు. మగవాళ్ళకి ఇంత జాగ లేకుండా మొత్తం వీళ్ళే కూర్చున్నారు. ఇడ ప్రసాదాలు పెట్టి హారతులు ఇచ్చుకుంటూ నిమ్మలంగా కూర్చున్నారు. మంచిగా ఏందక్క ఏం కథ ఇంట్లో పిల్లలకంత వంటకి వేసి వచ్చినవా? చేసి వచ్చినాం. సంపత్ కుమారే
భోజనాలు పెడుతున్నారు. ఇంకో ఇంట్లో వంటలు ఎందుకు? ఇంట్లో మొగోళ్ళు రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు, అందరు రావచ్చు. మొగోళ్ళు పిల్లలు అందరు రావాలి. మొగోళ్ళు పిల్లలు అందరు రావాలని అక్క పెసర్లు పట్టుకొని వచ్చింది చూడండి. ముద్దుగా గట్టిగా కష్టంగా పాని పెసర్లు ఉడికేసుడు, ఇంత పోపేసుడు, శనగలు ఉడికేసుడు, ఇంత పోపేసుడు. తమ్మునికి ఏమైనా తెచ్చిపెట్టిండ్రా మరా? అన్నం కూడా తెచ్చినామమ్మా. వంట చేయించినాము. పిల్లలకు, మొగోళ్ళకు, ఆడోళ్ళకు అందరికి భోజనాలు పెడుతున్నాం. భోజనాలు పెడుతున్నారంటే మొత్తం ఎంతమంది వస్తున్నారు అక్క? రోజు దినం ఇట్లనే రోజు వచ్చి కూర్చున్నాడు, భజనలు చేసుడా? శ్రీరాముల వారి కళ్యాణం అయింది మొన్న. మంచిగా ఒక 1000 మంది వచ్చారు. చెప్పకపోతే అమ్మ రాముల వారి కళ్యాణం అంటే నేను రాకపోతున్నా. లలిత పారాయణం ఉన్నది, చాలా మంది వస్తారు. ఆడవిళ్ళు అంతా వస్తారు. ఆడవిళ్ళు అంతా వస్తారు. అక్క నీ పేరేందక్క? నా పేరు మేఘమాల. మేఘమాల అక్క. ఎంత మంచిగా ఉన్నది చూసిండ్రా. వెనకటికి పేర్లు పెట్టేటప్పుడు అంటే ఆలోచన చేసి పెడదురంట. కొంతమందికి పాటలంటే బాగా ఇష్టం. ఓహో మేఘమాల అనగానే అక్కకి పేరు ఎడకొచ్చినట్టు అట్లా మంచిగా పెట్టిండ్రు అక్క. బాగా ఎప్పుడన్నా వాడతాడు నీ మీద ఇట్లా పాట? వాడతాడు. కోపం వచ్చినప్పుడు వాడతాడు. ఏం చేస్తాడు ఆయన పాపం కాదా? అక్క ఏం దండం పెట్టుకుంటున్నావు? ఏం కథ దినామ వస్తున్నావు? మరి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలని మొక్కిను. మంచిది. నీ పేరేంటి చెల్లె? పద్మ. పద్మమ్మ, ఏం చేస్తావు? ఏం కథ? ఏం లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏం మొక్కనికి వచ్చినావమ్మా? ఏం అందరు బాగుండాలని మొత్తం అంతా ఇట్లా అంటారు కదా, గ్రూప్గా దండం పెట్టుకుంటే దేవుడు భయానికన్నా ఇచ్చేసేస్తాడు అన్నట్టుగా మొత్తం అందరు కలిసి అడుగుడితే మన అందరినీ మంచిగా చూస్తే చాలు. అంతకంటే కావాల్సిందేమో కాదా? మా తెలంగాణ పబ్లిక్ అంతా చల్లగా ఉండాలి. మా వాళ్ళకి కష్టం కలగదు, కష్టం కలగదు, అందరికి ఇబ్బంది కలగకుండా అందరు బాగుండాలని స్వామి వేడుకుంటారు. నా పేరు పుష్ప చెల్లె. పుష్పక్క చెప్పు చెల్లె. పుష్పక్క ఏ ఊరు మనది? ఏం కథ? మాది ఈ ఊరే చెల్లె. ఈ బస్తే. ఈ బస్తోళ్ళే. అత్తగారు ఎక్కడ, అమ్మగారు ఎక్కడ? అత్తగారు ఇక్కడనే, అమ్మగారు ఇక్కడనే. ముద్దుగా ఛార్జ్ పట్టకుండా ఇచ్చుకున్నారు అక్కడ. ఆ వెనకటి నుండే కాపాయం బాగా చేసిండ్రు. నేను ఛార్జ్ పట్టకుండా. ఎట్లా అనిపిస్తున్నది వినాయకుని కాడికి వస్తే? మంచిగా ఉంటది. మా బాలలక్ష్మి అక్క మంచిగా చేస్తుంది. మొత్తానికి ఆడవిల్లలు అందరూ వచ్చి నిమ్మలంగా చేస్తున్నారు పూజలు. ఇగో కూర్చున్నారు. అమ్మ నీ పేరేంటి? నా పేరు నాగమణి. నాగమణి అక్క, ఏమేం పూజలు చేసినావు? ఏం కథ? వినాయకుని పూజ, వెంకటేశ్వర కళ్యాణం, నిన్న శివానందలహరి, ఇవాళ హనుమాన్ చాలీసా, రేపు లలిత పారాయణం, సౌందర్య లహరి, ఎల్లుండి. ఇప్పుడు ఎల్లుండి ఇవన్నీ చదువుతారు కదా. ఇప్పుడు మీకు నోటికి వస్తాయా అక్క? లేకుంటే పుస్తకంలో చూసుకుంటే చదువుతాం. తప్పు పోతాయి. ఎందుకంటే రాకపోతే తప్పు పోతే మంచిగా ఉండదు కదా. అందరు కలిసి చదువుతారు. అందరం కలిసి చదువుతాం. ఇప్పుడు అందరు కలిసి ఒక రాముని పాట వాడుండి అక్క, వింట. నేను నాకు రాముడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా పబ్లిక్ అందరికి ఎరకనే. సరే, మంచిది. భజనలు రాని వారికి మోక్షమే ఇక లేదురా. పొద్దున లేవరా, పొన్న పూలే కోయరా. పొద్దున లేవరా, పొన్న పూలే కోయరా. పొన్న పూలే కోసి రాముని పొందుగా పూజింపరా. పొన్న పూలే కోసి రాముని పొందుగా పూజింపరా. గడియకు లేవరా, గన్నేరు పూలే కోయరా. గడియకు లేవరా, గన్నేరు పూలే కోయరా. గన్నేరు పూలే కోసి రాముని ఘనముగా పూజింపరా. జాజి పూలే కోసి రాముని జాలిగా పూజింపరా. మాటికి లేవరా, మల్లె పూలే కోయరా. మల్లె పూలే కోసి రాముని మనసులో జానింపరా. త్రుల్లి పాటున లేవరా, తులసి దళములే కోయరా. తులసి దళములే కోసి రాముని తృప్తిగా పూజింపరా. తులసి దళములే కోసి రాముని తృప్తిగా పూజింపరా.
సంతోషముతో లేవరా సంపంగి పూలే కోయరా. రామ అంటే మోక్షం ఇచ్చేటటువంటి తండ్రి నా రామయ్య చంద్రం. నా రామయ్య అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి రామయ్య పాట వినబడ్డదంటే కూర్చున్నా సప్పుడు ఏకట్ల చల్లగా. నీ పేరు? ఇప్పుడు నా పేరా సుజాత. సుజాతక్క మంచిగున్నది. సుజాతక్క గట్టిగా పాడుతున్నది. అక్క చిన్నప్పటి నుండి నువ్వే పాడు, నీకెవరన్నా నేర్పినరా? నువ్వేనా? మా ఆంటీ అలా రాలేదు, ఆమె సత్యలక్ష్మి అని ఆమె నేర్పించింది పాటలని. మంచిగా ఆడపిల్లలని అందరినీ కూర్చోబెట్టుకొని నిమ్మలంగా నేర్పించింది పాటలు. ఇంత మందితోటి మాట్లాడినాక విగ్రహం చూసినాక వాళ్ళ పాటలు విన్నాక మంచిగా అనిపించింది. ఇంతమందిని ఒకతో గుంజుకొస్తారు, ఒక పట్టల మీదకి తీసుకొస్తారు కదా, ఆ అమ్మ ఈడనే ఉన్నది, ఆ అమ్మతో మాట్లాడిపిస్తా. మేము 28 సంవత్సరాల గణపతిని పెట్టబట్టి అన్ని అంగరంగాల పూజలు చేస్తుంటాము. మొత్తానికి అయితే ఈ విగ్రహం కథ ఏంది, ఎన్ని అడుగులు ఉన్నది, ఎట్లా చేసిండ్రు, ఎవరు ఆలోచన అనేది అడుగుదామని వచ్చిన. తమ్ముడు నీ పేరు? నా పేరు సంపత్ అక్క. చాలా చాలా సంతోషం మీరు లాస్ట్ ఏడాది కూడా వచ్చి మళ్ళీ మా ఇలాకాకి ఈసారి కూడా గుర్తుపెట్టుకుని వచ్చారు. చాలా సంతోషం. మరి పోయినకి ఇట్లా మంచిగా ఉండే ఇప్పుడు ఇట్లా బాగున్నదా అని చాలా మంది చెప్పిండ్రు నాకు. అవునవును, మీరు గుర్తుపెట్టుకొని రావడం కూడా సంతోషము. ఇది జై సంతోషి మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 29వ సంవత్సరం. ఇది దాదాపు 29 ఏళ్ళ నుంచి పెడుతున్నాము. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడు 8 మంది సేవకులతోని పడవలో ప్రయాణిస్తున్నట్టు. మొత్తం బయట కాన్సెప్ట్ వచ్చేసి పడవలో స్వామి కూర్చొని 8 మంది సేవకులతోని ప్రయాణిస్తున్నట్టు ఆ కాన్సెప్ట్. దాదాపు ఒక 3 నెలల. ఎన్ని అడుగుల విగ్రహం? ఇది 16 అడుగులు ఉంది అక్క గణేశుడు. మామూలుగా గణేశుడు 16 అడుగులు. విగ్రహాలన్నీ చుట్టున్నాయి, అవి 5 అడుగులు 6 అడుగులు చొప్పునున్నాయి. దాదాపు 3 నెలల క్రితము చౌదరి ఆర్ట్స్ లో దీన్ని ఆర్డర్ ఇచ్చి 3 నెలలు. ఇది కాటేదాంట్లో ఉంది అక్క. కాటేదానికి ఈడికెంచి తెచ్చి హైదరాబాద్ లోనే బాంబే వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు అనమాట. చూసిన అరులా బాంబేకేంచి వచ్చి అంటే హైదరాబాద్ లో పని చేస్తున్నారు. ఇది వాళ్ళు చేసిన విగ్రహం 16 అడుగుల విగ్రహము. మొత్తం 8 మంది ఆడపిల్లలు, మిగిలిన వినాయకుడు నడిమిట్లా. ఇదంతా ఏయనికి ఎట్లా మరి? అంటే ఇప్పుడు ఈడ ఆర్యవైశ్య సంఘంకి మా అమ్మ ప్రెసిడెంట్ ఇక్కడ మాట్లాడారు కదా. సో అందరు లేడీస్ కూడా ఇక్కడ చాలా ప్రొయాక్టివ్, భక్తి మార్గంలో నడుస్తారు. ఎదురుగా 2 గుళ్ళు కూడా ఉన్నాయి, సంతోష్ మాత టెంపుల్ ప్లస్ నరసింహస్వామి టెంపుల్. ఇంత భక్తి అనేది మీకు చాలా అరువుగా దొరుకుతుంది బయట. ఈ లలిత చదవడం కానీ, సౌందర్య లహరి, ఇవన్నీ రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. 9 రోజులు 9 ప్రోగ్రాంలు జరుగుతుంది. మొన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరిగింది. దాదాపు 1500 మంది నుంచి 2000 మందికి భోజనాలు. మళ్ళీ స్వర్ణగిరి పంతులు, శ్రవణ్ పంతులు ఇక్కడ కళ్యాణం చేశారు. చాలా రంగవైభవంగా జరిగింది. మళ్ళీ లాస్ట్ డే 9వ రోజు కూడా మగపిల్లలకి ఏందని అడిగారు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ డే దాదాపు 300 మంది ఆర్టిస్టులు బాంబే నుంచి, పూణే నుంచి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. మతుంగా బ్యాండ్ అని చెప్పి, నాసిక్ డోల్ అని చెప్పి, అలే బలే వాళ్ళు. దాదాపు 300 మంది ఆర్టిస్టులతోని కుక్కిర్చిపోయిన జనం ఉంటుంది. చాలా రంగవైభవంగా జరుగుతుంది. ఖర్చు ఎందుకు అక్క, మనం మంచి భక్తితో చేస్తున్నాం, ఖర్చులు ఎందుకు బయట? ఎందుకంటే ఇంతమందికి భోజనాలు అంటే మామూలు ముచ్చటనా? ఖర్చు ఏంటంటే దాదాపు మా అసోసియేషన్ 20 మంది ఉన్నాం కాబట్టి అందరు తలా ఇంత చేసుకొని బయట చెందలు ఏం లేవా? మరి బయట చెందలు ఏం లేదు మా వినాయకుడి స్పెషాలిటీ. అయితే ఒక చిన్న పండుగ చేయాలంటే ఊరందరి దగ్గర తీసుకొని వస్తుంది. 20 మంది కలిసి చేస్తున్నట్టు చిన్న పెద్దగా. 29 సంవత్సరాల నుంచి ఆయనను కొలుస్తున్నాం కాబట్టి మా అందరిని కూడా భగవంతుడు గట్టిగా చేసిండు. ఇంకా ముందు కూడా ఇంకా గట్టిగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్న బాగున్నావానే? ఏం కథ, మీ ఆమె జోరుగా మాట్లాడింది. అవునా? నేను అనుకున్నా ఇగో ఈమె గట్టిగా మాట్లాడుతుంది అంటే అన్నం ఎత్తగుంటాడు అనుకున్నా. అన్నదే నడుస్తున్నట్టు లేదు, అక్కదే నడుస్తున్నది ఇంట్లో అనుకున్నా. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం హోమ్ డిపార్ట్మెంటే. అన్న అక్క అంత మంచిగా చేసింది కాబట్టి ఇంత పెద్దగా చేస్తున్నారు మీరు. జనాల ఆశీర్వాదము. 29 సంవత్సరాలు, 29 రకాల గణపతులు, 29 రోజు ఒక రకమైన పూజలు. నీ పిల్లలంతా చిన్నగా ఉన్నప్పటి నుండి షురు చేసామా అన్న? మా అబ్బాయిలు 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాము. 150 రూపాయల గణపతులు. ఇలా 5 లక్షల గణపతి తయారవుతుంది ఇవాళ. ఓన్లీ గణపతి 5 లక్షలు. అంతే కదా అన్న. తర్వాత డెకరేషన్, తర్వాత ఆశీర్వాదాలు అందరికి, తర్వాత అందరికి భోజనాలు, రోజుకు ఒక రకమైన పూజలు. మన తెలంగాణ అంతా బాగుండాలనే ఉద్దేశంతో అందరూ లేడీస్ కానీ మగవాళ్ళు కానీ అందరూ బాగుండాలి, అందరికీ భగవంతుడు బ్లెస్సింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ పాల్గొని చేస్తున్నాం. మంచి ముచ్చట చెప్పిండు అన్న. తెలంగాణలో ఉన్న పబ్లిక్ అంతా ఇట్లా మంచిగా ఉండాలన్న ఆలోచనతోటి
ఇన్ని పూజలన్నీ చేస్తున్నామన్నారు. అందరు బాగుండాలి అన్నారు కాబట్టి దేవుడు మొదలు నిన్నే మంచిగా చూస్తాడు. నిన్ను అక్కని మంచిగా చూస్తే చాలు, మంచి మస్తు పూజలు చేపిస్తారు వీళ్ళిద్దరు కలిసి. అంతే మంచిగా భక్తి ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, గల్లోళ్ళకి, సమయ బజార్ వాళ్ళందరికి ఇట్లా అని చెప్తున్నాడు అన్న. ఇంత బాగా చేపిస్తున్నందుకు, మంచిగా కొడుకులతోటి చేస్తున్నందుకు అన్నకి అన్న శనార్థులే. నీకు మంచిగా చేపిస్తున్నావు పిల్లలతోటి. ఈడ వినాయకుడిని చూసినాం కదా. తమ్ముని పేరు సంపత్, అన్న నీ పేరే చంద్రమౌళి. చంద్రమౌళి అన్న సంపత్ తమ్ముడు. ఈడికెంచి ఇంకొక వినాయకుడిని చూద్దాం పాండిగా. చూసుకుంటూ వస్తుంటే ఒక వినాయకుని కన్నా ఇంకొక వినాయకుడు ఇంకా ముద్దుకు కనబడుతున్నాడు. ఇంకొక వినాయకుని కంటే ఇంకొక వినాయకుడు ఇంకా ముద్దుకు కనబడుతున్నాడు. ఏమో చిన్నగా తిరగలేదు ఈరోజు. నేను కోటికెంచి షూరు చేసి 3-4 జాగాలు తిరిగి, అటుకెంచి చెప్పల బజార్ పోయి కాచిగూడ అంతా తిరిగి, అట్లకేంచి మళ్ళీ ఇసామియా బజారు కోటి కాడికి వచ్చిన మండపం మీదకి పోదాముండి. ఎంత ముద్దుకున్నాడు అమ్మ వినాయకుడు. నిమ్మలంగా 9 రోజులు కూర్చునేది ఉన్నది కాబట్టి, పూజలు గీజలు చేయించుకునేది ఉన్నది అని కాలు మీద కాలు వేసుకొని నిమ్మలంగా కూర్చున్నాడు. ఇక చల్లగా ప్రాణమాంత నిమ్మలం చేసుకొని కూర్చున్నాడు. చాలా సంతోషం అనిపించింది. చిన్న పెద్ద విగ్రహం కాదు, దగ్గర ఇది 20-25 అడుగుల విగ్రహం ఉండొచ్చు. ఇది A1 ఫ్రెండ్స్ క్లబ్ వాళ్ళది, శైలేంద్ర యాదవ్ ఆయన వాళ్ళు ప్రెసిడెంట్ అనమాట. ఎట్లా చేస్తున్నారు, ఏం కథ పూజలు? డైలీ అన్నప్రసాదం ఉంటుందమ్మా. డైలీ అన్నప్రసాదం ఎంతమందికి పంచుతారమ్మా? అందరూ ఉంటుంది, ఒక 500 మెంబర్స్ దాకా ఉంటుంది. 500 మందికి 5-6 మంది. అంటే మధ్యాహ్నం చేస్తారా అమ్మ? ఈవినింగ్, సాయంత్రం మనం పూజ తర్వాత అది నైవేద్యం ప్రసాదం. వస్తారా అమ్మ మరి 500 మంది? వస్తారు, రెగ్యులర్ ఉంటుంది. మంచిగా పూరలను అందరిని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది అమ్మ. నాకు వినాయకుల కాడ పూరలు ముద్దుగా అనిపిస్తారు. ఆడపిల్లలు వచ్చి పూజలు చేస్తుంటారు కదా, వాళ్ళు మంచిగా అనిపిస్తారు. పూరలను చూస్తుంటే ఇగో వీడు చిన్నోడు, అందరికన్నా బుడ్డోడు. పూరలు అనగానే ముక్కులకి చీమిడ అనేది కామన్ అనుకుంటా. ఏమరా సర్దైందా బాగా? ఏం పేరు నీ పేరు? శ్రేయాన్స్. ఏం చదువుతున్నావు బేటా? ఏబిసిడి కాడు ఉన్నాడు ఇంకా. పాపం వీడు ఏబిసిడి కాడు ఉన్నాడు ఇప్పుడు. అంటే ఎల్కేజో లేకుంటే నర్సరీలో కాదురా. ఇప్పుడు రోజు వస్తున్నావా మరి పూజ కాడికి? గణేష్ అంటే తెలుసా నీకెవరో? ఎవరు గణేష్ అంటే ఎవరు? ఏంటిది? వినాయకుడు అంటుండమ్మా. రామంకులు పెట్టిండు ఆ గణేషుని. రామంకులు పెట్టిండు. ఇప్పుడు ఈ గణేషుడు ఎవరి కొడుకో తెలుసా నీకు? ఎవరి కొడుకు? ఏదన్నా రామంకులు మొత్తం అవకత ఉన్నట్టున్నది వీని కథ. ఏం పేరు పెట్టా నీ పేరు? హనీష్ రాజ్. హనీష్ రాజ్. ఎన్నో తరగతి చదువుతున్నారు? 6. ఎట్లా నడుస్తున్నది? స్కూల్లో మంచిగానే ఉన్నారా అందరూ? స్కూల్లో పెట్టినారా గణపతిని? స్కూల్లోకి ఇట్లా పెట్టినారు, ఇంటికాడ కూడా పెట్టినారు మంచిగా. నీకు పొదగాల అంతా స్కూల్లో దుంకుడు, సాయంత్రం అంతా ఈడి దుంకుడా? మంచిగా చదువుతున్నావా మరి? వినాయకుని గురించి ఏమెరకరా నీకు? ఏమెరక చెప్పు, ఒక మాట చెప్పు. వినాయక చవితి అంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఏం కథ? 11 days ఉంటాయి. ఇది మాత్రం ఎరక, ఎందుకంటే సాయంత్రం పూట ట్యూషన్ ఎగ్గొట్టదు కాబట్టి కాదా? పోతున్నావా ట్యూషన్కి మంచిగా? నీ పేరేంది బిడ్డ? లోకేష్. లోకేష్. ఏ తరగతి? 6th. ఏమెరకరా నీకు వినాయకుని గురించి ఒక ముచ్చట చెప్పరా నాకు. బ్రహ్మాండంగా చేస్తారు. అమ్మా, వినాయక చవితి ఎట్లా చేస్తారంటే బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి. బ్రహ్మాండం అంటే ఎంత ఉంటుంది? గింత ఉంటుండొచ్చు మొత్తం పెద్దదా? జర పెద్దదే, చిన్నది కాదు, పెద్దది బ్రహ్మాండం అంటే. నీ పేరేంది బేటా? నా పేరు యష్నిల్. యష్నిల్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th. యష్నిల్, నీకేం ఎరక చెప్పు వినాయక చవితి అంటే? వినాయక చవితి గణేషుని మనము పెట్టి పూజలు చేస్తాం 11 days. లాస్ట్ డే నిమజ్జనం చేసేస్తాం. ఏమేమి మొక్కుకుంటారు వినాయకునికి? మీరు ఏమైనా మొక్కుకున్నారా? మొక్కుకున్నాం. ఏం మొక్కినవరా నువ్వు? అంటే మంచి చదువు రావాలి, మొత్తం మంచిగా ఉండాలని. అంత మంచిగా ఉండాలి, చదువు వీని దగ్గరికే రావాలి, వీడు చదవనికే పోవద్దా? అంటే నేను కూడా చదువుతా. చదువు మంచిగా చదువు, అదే వస్తుంది మంచిదా. దేవుని ఇంకొక కోరిక కోరుకో మంచిగా. నీ పేరు ఏంది బుడ్డదానా? నా పేరు ప్రణవి. ప్రణవి. ఏం చదువుతున్నావు బేటా? 4వ తరగతి. 4వ తరగతి. ఇప్పుడు వినాయకుని పండుగ ఎప్పుడు వచ్చింది ఎరకన్నా నీకు? రోజు వస్తున్నావా మరి పూజకు? ఏమన్నా వచ్చా నీకు వినాయకుని పాటలు? 2 lines వచ్చాయి. 2 lines వాడు చూద్దాం.
గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. 2 లైన్లు అయిపోయినాయి. నీకు ఆ పాట రాదా నాన్న? ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి అది రాదా? और विनायक में नियमन अच्छा इनका क्या नाम है? दर्शित. दर्शन. दर्शित. दर्शित. और अच्छा है क्या कौन सा क्लास पढ़ रहे? थर्ड क्लास. गणेश मालूम है? कौन है गणेश? भगवान. भगवान. మునే మూడతారు కదా కానీ మీకు అన్ని ముచ్చట్లు తెలుసా అమ్మ. గణేష్ ఎవలా అంటే భగవాన్ అని చెప్తున్నాడు. గణేష్ కిస్కా बेटा है? शिवजी. शिवजी का. उसका मम्मी का नाम मालूम है? गणेश जी का मम्मी का नाम क्या नाम है? पार्वती माता. और नी अम्म विन तेलुगु पाडगा नी अम्म नी किंत तेलुगु ఉంది ఏంద్రా నాయనా. मस्त अकल बहुत है तुमको. बहुत अच्छा से पढ़ते स्कूल में. पढ़ो अच्छा पढ़ो. कलेक्टर बन जाते तुम. చిన్నోడు అన్ని ముచ్చట్లు తెలుసు. కానీ నమస్తే. ఇద్దరు ట్విన్స్ అమ్మ. నీ పేరేనా? అమ్మ శైలేందర్ యాదవ్. శైలేందర్ అన్న. ఈ పిల్లగాడు ఏమైనా తెలుసారా వినాయకుని గురించి అంటే రామంటున్నాడు. ఎవరా రామన్న? అంతా ముద్దుగా రామన్న అని పిలుస్తారమ్మ అంతా. నిన్న అన్న రామన్న అని ముద్దుగా పిలుస్తారని వాడు ఏదన్నా వినాయకుడు తెలుసా అంటే రామన్న అంటున్నాడు. అంతే మేము చేస్తాం కదా మాతో పాటు ఉంటాడు కదా పిల్లలంతా. ఈ పిల్లలంతా దినాము ఎంట తిరుగుడేనా అన్న మీకు? సాయంత్రం స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఇన్నే వచ్చి ఉంటారమ్మా. ఇక్కడే ఉంటారు, భజన చేసుకుంటారు. పిల్లలంతా టైంలో కొద్దిగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటే అందరితో పాటు మంచిగా పిల్లలకి అందరికి చదువు మంచిగా రావాలని మొక్కుడే కాకుండా పిల్లలకు వినాయకుని ముచ్చట్లు ఎప్పుడు అన్న ఉంటుందమ్మా. స్టోరీస్ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళు ఏదంటే భయపడుతారు, వాళ్ళకి అన్నీ తెలుసు కానీ కొంచెం చెప్పాలంటే భయం. అని నీళ్ళకించి పెడుతున్నారు మీరు ఇక్కడ వినాయకుడు? ఇది 37 ఇయర్స్ అమ్మా. 37 ఇయర్స్ అన్న. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి? అవునమ్మా, చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇట్లా చిన్న పెట్టుకుంటా ఈ విధంగా ఇంతవరకు. ఇప్పుడు ఎన్ని అడుగులు ఉన్నదన్న ఈ విగ్రహం? సుమారు 25 ఫీట్లు ఉందమ్మా మొత్తం. ఎక్కడన్నా ఎక్కడికి? ఇది బాంబే కళాకారు చేసింది. ఇక్కడ మేము గట్కేశ్వరం నుంచి తీసుకొచ్చాం. బొంబాయి కళాకారులు గట్కేశ్వరం తీసుకొచ్చేది అలా. ఇదంతా చేసి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకుపోయి నిమజ్జనం చేసి ఇదంతా వేసరికి ఎంత ఖర్చు అవుతుంది? దగ్గర సుమారు ఒక 10 లక్షల వరకు ఖర్చు వస్తుంది. సుమారు 10 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మంచిగా చేస్తున్నారు. అన్ని వల్ల సపోర్టింగ్ చేస్తారా? లేకపోతే బస్సులు అందరు కలిసి చేస్తారు. అందరు కలిసి చేస్తారు. అందరు కూడా అందరు ఒక్కొక్క పని ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్నీ పంచుకొని ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. మరి అన్నదానాలు ఇట్లా ఏమైనా చేస్తారా అన్న? నిత్య అన్నదానం ఉంటుంది అమ్మ. నిత్య అన్నదానం ఉంటుంది. డైలీ 6:30కు పూజ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయ్యి 2 గంటలలో ఎక్కడికక్కడ అయిపోతుంది. మంచిగా సంతోషం అనిపించింది. ఈరోజు పొద్దుగాల షురు చేసి, పొద్దుగాల అంటే పొద్దుగాల కాదు అంటే చీకటి కొట్టక ముందుకేంచి షురు చేసి ఇప్పటిదాకా మంచిగా బాగానే వినాయకులను తిరిగి చూసేసి వచ్చిన. రేపు మళ్ళీ వినాయకుల కాడికి పోతా కానీ ఇగో ఈరోజు చూసిన వినాయకుల కాడికించి ఇది ముచ్చట నడువుండి. ఇక మళ్ళీ బాగానే నాతురైంది, 10 అయిపోయింది. ఇక ఇంటికాడికి పోవాలి నేను. ఇట్లా నడువుండి. అందరికి క్షణార్థులు. మళ్ళొక పారి వినాయక చవితి శుభాకాంక్షలు.